श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। శ్రీమాత్రే నమః. క్రిందటి క్లాసులో మూర్తామూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిణి సతి సతి అయినటువంటి సత్యస్వరూపమైనటువంటి తల్లి సర్వాంతర్యామినిగా ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందని, సత్యానికి స్వరూపం ఆవిడే సత్యరూప అని, సత్యమే వ్రతముగా కలిగిన తల్లి. ఇక్కడ సత్యము అన్నప్పుడు మనం క్రిందటి క్లాస్ లో ఒక అర్థం చూసుకున్నామండి. ఇప్పుడు సత్యము అన్నదాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుంటే నిజమైనదేదో శాశ్వతమైనదేదో అదే సత్యము అనేది మనకి తెలిసిన అర్థం. ఆ నిజమైనది శాశ్వతమైనది అంటే ఆ తల్లి చేత నియమించబడినటువంటి జరుగుతున్నటువంటి ప్రతి కార్యము ప్రతి చర్య అదే సత్యం. ఎందుకంటే అది ఎప్పటికీ మారదు కాబట్టి, ఎప్పటికీ ఒకే స్థితిలో ఉన్నది, ఒకేలా ఉన్నది, మార్పు చెందకుండా ఉండేదాన్నే సత్యము అని నిర్వచించుకున్నప్పుడు ఇక్కడ సత్యమైనది ఏంటి అంటే సృష్టిలో జరిగిన ప్రతి ఏర్పాటు కూడా, మనం ఉదాహరణలు తీసుకున్నాం పోయినసారి. ఇప్పుడు సూర్యోదయం తూర్పుకే జరగాలని కావచ్చు, ఋతుక్రమం ఒక ఋతువు తర్వాత ఏ ఋతువు ఏ కాలంలో జరగాలనేది కావచ్చు, వారముల ఏర్పాటు, కాలములు, తిథులు, నక్షత్రాలు, ఈ గ్రహాలు, మండలాలు, ఇవన్నీ ఎలా నియమించబడి నిర్దేశించబడి ఉన్నాయో తూచా తప్పకుండా వాటి యొక్క చర్యలు అనేవి సవ్యంగా సక్రమంగా జరుగుతూ ఉండేలా చూసుకుంటుంది. కాబట్టి అంటే సత్యమైన దాన్ని దేన్నైతే చూపించిందో అది ఎప్పటికీ మారకుండా ఆ సత్యమైన దాన్ని నిలబెట్టే దాన్నే వ్రతముగా చేస్తున్న తల్లి. వ్రతము అంటే ఒక దాని అందే శ్రద్ధ పెట్టి దీక్షగా చేసేదానినే వ్రతము అని అంటారు అనుకున్నాం. కాబట్టి ఇక్కడ సత్యవ్రత అన్నప్పుడు సృష్టి నియమం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ తల్లి అదే నిజమైన సత్యం. పుట్టుక దగ్గర నుండి మరణం వరకు మధ్యలో జరిగే ప్రతి విషయం, కర్మఫలాలను అనుసరించి మనం పొందేటువంటి జన్మలు, ఇక్కట్లు, సమస్యలు ఏవైనా కానీ అన్నీ కూడా నియమానుసారంగా జరిగినవే తప్ప ఒకరి మీద ఎక్కువ ఆసక్తి చూపించి అనురక్తి చూపించి ఒకరికొకలా ప్రసాదించినది లేదు. ఆ తల్లి అక్కడ స్వార్థం చూపించలేదు. కాబట్టి ఇవన్నీ నియమానుసారంగా జరగబడుతున్నవి, జరిగినవి, జరగబోయేవి. ఎప్పటికీ ఏ కాలంలో అయినా సరే ఇవి మారవు. ఎలా సూర్యుడు తూర్పున ఉదయించును, పడమరన అస్తమించును అనేది మారట్లేదో, సృష్టిలో ఎన్ని యుగాలైనా, ఎన్ని కాలాలైనా, ఎన్ని కల్పాంతకాలైనా ఎలా అయితే అవి మారట్లేదో ఇవి కూడా మారవు. అవి మన కర్మాలను తొలగించుకుంటూ మనం ఉద్ధరించుకుంటాం వల్ల మనం మోక్ష ప్రాప్తి పొందుతాం అనేది పక్కన పెట్టేస్తే, మనకి అసలు ఈ జన్మ ఇలా ఎత్తటానికి, ఇక్కడ ఈ విధంగా ఉండడానికి కారణం ఏదైతే ఉందో అది నియమం ప్రకారం జరిగింది. అటువంటి నియమపాలన అనేదాన్ని దీక్షగా చేస్తుంది. అంటే ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది, అణు అంత కూడా మార్పు జరగకుండా. కాబట్టి అంత ఓర్పు సహనంతో దీక్ష చేస్తుంది. అంటే ఆ తల్లే దానికి ప్రతిరూపం. అందువల్ల తల్లిని ఇక్కడ సత్యవ్రత అని అర్థం చేసుకోవాలట. అలా సత్యవ్రత, సత్యరూప, అటువంటి నిజమైన సత్యమైన దానికి ఆవిడే ప్రతిరూపం. కాబట్టి అదే రూపంగా ఆవిడుంది. ఏదైతే సత్యమని చెప్పుకుంటున్నామో అది ఆవిడ ప్రతిరూపమే, ఆవిడే అందులో ఉంది. కాబట్టి అది సత్యముగా ఉన్నది. మనం సృష్టించిందైతే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, లేకపోతే కాసేపటి తర్వాత ఉండకపోవచ్చు. కాబట్టి ఆ తల్లి సృష్టిలో భాగం కాబట్టి ఈ సృష్టి అంతా కూడా అలా ఉంది అన్నమాట. అందువల్ల సత్యరూప, సర్వాంతర్యామిణి సతి అన్న దానిలో నిజమైన సత్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం.
తర్వాత శ్లోకాల్లోకి వెళ్ళినట్లయితే బ్రహ్మాణి బ్రహ్మజనని, బ్రహ్మణి చదవద్దండి, బ్రహ్మాణి, బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత. మనం ముందు చెప్పుకున్నట్లుగా ప్రతి చరణంలో ప్రతి పాదములో ఉండే నామాలన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమయ్యి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఏ నామానికి ఆ నామం ప్రత్యేక అర్థంలాగా గ్రహించకుండా ఒక అర్థాన్ని తర్వాత దానితో అనుసంధానం చేసుకుంటూ గ్రహించవలసిన అవసరం ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత సామాన్య నామంగా సామాన్యమైన అర్థంగా తీసుకోవాలి అంటే బ్రహ్మాణి అన్నదానికి ఏం చెప్తున్నారు అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో దానిని బ్రహ్మాణి అనాలంట. ఆ పరబ్రహ్మ స్వరూపమే సృష్టి అంతటికి కారణం కాబట్టి ఆవిడే బ్రహ్మజనని అని కూడా, అంటే పరబ్రహ్మ శక్తినే బ్రహ్మాణి అని, ఆవిడే సృష్టిని అంతటిని జగద్ధాత్రి కాబట్టి జగన్మాత కాబట్టి ఆవిడనే బ్రహ్మజనని అన్నారు అని ఒక అర్థం చెప్తున్నారు. ఇంకొకటి బ్రహ్మాణి అన్నప్పుడు బ్రహ్మకు కూడా కారణమైనది, అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తి తత్వాలను చెప్పుకున్నప్పుడు వారిని కూడా సృష్టించింది తల్లి, తల్లి నియామకంలోనే వారు కూడా సృష్టించబడ్డారని అర్థం చేసుకున్నాం కదా. అలా తీసుకున్నప్పుడు బ్రహ్మాణి అన్నప్పుడు బ్రహ్మకు కూడా కారణమైన తల్లి బ్రహ్మజనని, బ్రహ్మ యొక్క జనన మరణాలను కూడా దాని అధీనంలోనే ఉన్న, అంతే కదా మనం చెప్పుకున్నాం కల్పాంతంలో బ్రహ్మకారు కూడా ఉండకపోవచ్చు కానీ ఈ నిశ్చలమైన శాశ్వత శక్తి మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నాం. అంటే ఆయన జనన మరణాలు కూడా బ్రహ్మగారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి జనన మరణాలను కూడా తన అధీనంలోనే ఉంచుకున్న తల్లి కాబట్టి బ్రహ్మజనని, ఆయనకి కారణమైన తల్లి, ఆయన శక్తి కూడా తానై ఉన్న తల్లి. ఆవిడ ఉపాసించే బ్రహ్మ కూడా సృష్టి చేయడం మొదలు పెట్టారనేది కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆయన శక్తికి కారణమైన తల్లి, ఆయన జనన మరణాలకు కూడా కారకురాలుగా ఉన్న తల్లి కాబట్టి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. అటువంటి తల్లి ఏ రూపంలో ఉంది అంటే ఈ రూపమని నిర్దేశించడానికి లేదు కదా, ఎప్పుడు ఎవరికి ఎలా అవసరం పడితే అలా. అలాగే సృష్టిలో చూస్తున్న ప్రతి విషయ వస్తువులోనూ ఉన్నటువంటి చైతన్య స్వరూపం తానే అన్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా తన స్వరూపాలే కాబట్టి ఈ ఒక్క రూపమే ఆ తల్లిది అని నిర్దేశించడానికి లేదు. కాబట్టి బహురూప అంటే పరబ్రహ్మముగా ఉన్న తల్లికి ఏ రూపాలు ఆకారాలు రంగులు వర్ణాలు లేవండి. పరబ్రహ్మ స్వరూపముగా ఉన్న ఆ చైతన్య శక్తికి ఎటువంటి రంగు రూపు వర్ణన లేవు, అది అరూప. ఎప్పుడైతే సృష్టిగా వ్యక్తీకృతం అవుతోందో మనకి అప్పుడు మాత్రమే బహురూప. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ తల్లికి సృష్టిలో అంతట్లో ఉన్నదానిలో తల్లిని చూడమంటే ఇదే తల్లి రూపం అని మళ్ళీ అక్కడికే ఆ ఒక్క స్థితికి మాత్రమే నిశ్చయం చేసుకొని ఉండడం అని కాదు. ఆ పరబ్రహ్మ చైతన్యమే సృష్టి అంతా వ్యాపించి ఉంది కాబట్టి ప్రతి జీవ జంతు కోటిలో, ప్రతి రాయిలోనూ, ప్రతి శిలలోనూ, ప్రతి దానిలోనూ ఆ తల్లి రూపమే ఉంది కాబట్టి దానిని మనం అన్నిట్లోనూ అలానే సమభావనతో చూడాలి అని చెప్పటం బహురూపాకి సంబంధించింది. కానీ ఏ రూపంలో చూస్తున్నామో అంతకు మాత్రమే పరిమితమైందా అంటే కాదు కదా. ఇప్పుడు దేవుడి మందిరంలో ఉన్న విగ్రహాన్ని చూసినా, మన ఇంట్లో పెట్టుకునే ఒక చిన్న విగ్రహమో పటమో చూసినా రెండు ఆ దేవతా శక్తులే. అందుకే గుళ్ళో మాత్రమే దేవతగా పూజించట్లా, ఇంట్లో ఉన్న పటంలో కూడా ఆ దేవతనే ఆరాధిస్తున్నాం. అక్కడికే పరిమితం చెయ్యొద్దు. అక్కడ రెండు రకాల్లో ఒక స్వరూపం ఇచ్చారు కాబట్టి అదే దేవత, మిగిలింది దేవత కాదంటే కాదు. మనకు కనిపిస్తున్న ప్రతి వృక్షము, ప్రతి జంతుకోటి, మనకు కనిపిస్తున్న ఆకాశము, గ్రహాలు, నక్షత్రాలు అన్నిట్లో ఉన్నది ఆసక్తే కాబట్టి అన్నీ కూడా ఆవిడ స్వరూపాలే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది బహురూప అన్న నామంలో తెలుస్తుంది. తర్వాత బుధార్చిత అంటే బుధ అంటే ఇక్కడ జ్ఞానవంతులు అని అర్థం అటండి. జ్ఞానవంతుల చేత అర్చింపబడుతుంది అనేది బుధార్చిత అన్న నామాన్ని తెలుపుతుంది. ఎందుకు అంటే అటువంటి వారికి మాత్రమే బహురూప అయిన తల్లి అర్థమవుతుంది. వారు మాత్రమే అన్నిట్లో, ఎందుకంటే అన్నిటా ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది తానే అనేది అర్థం చేసుకొని గ్రహించగలగడమే జ్ఞానం పొందడం. అటువంటి జ్ఞానులైన వారందరూ ఎలా ఉంటారు? ప్రతి దానిలోనూ తల్లినే ఆస్వాదించగలుగుతారు. ఎటు చూసినా ఎక్కడ చూసినా తల్లినే ఆస్వాదించగలుగుతారు. గొప్ప గొప్ప వారందరూ ఎంతో మంది ఋషి పుంగవుల పేర్లన్నీ మనం చదువుతూ వింటూ ఉన్నాం కదా. వారు మరి రమణ మహర్షి అంతటి వారు
జంతువులతో కూడా సరైన సహచర్యం, ఒకేలాంటి సహచర్యం చేయగలిగారు అంటే వాటిలో ఉన్నది కూడా ఆ తల్లి స్వరూపమే. అది ఒక జంతువుగా భావించకుండా అక్కడ కూడా ఆ తల్లిని చూడగలిగారు కాబట్టే తమతో పాటు సమానంగా వాటికి కూడా ఆ, వారి జీవనానికి ఏదైతే సబబుగా నిర్దేశించబడిందో అది చేయనిచ్చారు. అలా అటువంటి వారు ఎవరైతే అన్నిట్లో ఉన్న తల్లిని గ్రహించగలిగారో, సత్యమైన స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగారో వారిని ఇక్కడ జ్ఞానులుగా పరిగణించి వారి చేత అర్చింపబడుతున్నది ఆ తల్లి అని బుధార్చిత అన్న నామంలో తెలుపుతున్నారట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే బ్రహ్మాణి అణి అన్నప్పుడు కొన భాగాన్ని అణి అంటారటండి. ఎక్కడైనా సరే కొస భాగం, అంచు భాగం ఉంటుంది కదా, ఆఖరి కొన భాగం. ఆ కొన భాగం అంటే ఆధార భాగం అని అనుకోవచ్చు. ఆ కొన భాగం దానివల్లే మిగిలిన ప్రసారం అంతా ఉంది అని అనుకోవచ్చు. ఆ కొనని అణి అని అంటారటండి. అలా తీసుకున్నప్పుడు పుచ్చభాగముగా అంటే మనకి పంచకోశాలు చెప్పుకున్నాం కదండి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం అని. ఆ పంచకోశాంతర స్థిత అని తల్లిని అర్థం చేసుకున్నప్పుడు పంచకోశాలకు కూడా ఆధారమయ్యి వాటికంటే ముందు ఉన్న దానిని పంచకోశాంతర స్థిత అన్న నామంలో గ్రహించాం. అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మాణి అన్నప్పుడు అదే చెప్తున్నారు. ఆ అణి అంటే అన్నిటికీ కొస అన్నాం కాబట్టి ఈ పరబ్రహ్మ చైతన్యానికి అణిభాగం అంటే అణిగా ఉన్న పుచ్చభాగం, పంచకోశాలన్నిటికీ కూడా ఆధారంగా కొనగా ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో చైతన్య స్వరూపం ప్రతి హృదయ స్థానంలో, దానిని బ్రహ్మాణి అని అన్నారట. అక్కడ బ్రహ్మజనని అంటే అక్కడి నుంచే సృష్టి అంతా తాను చేసింది కాబట్టి బ్రహ్మజనని. బహురూప అన్నప్పుడు కూడా ఆ తల్లి ఒకేలాగా కాదు, ఎన్నో రకాలుగా. ఇప్పుడు ఒక శరీరాన్నే ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఈ పంచకోశాలు అని చెప్పుకున్నప్పుడు పంచకోశాలలో ఆ బ్రహ్మాండిగా ఉన్న తల్లి, బ్రహ్మజనని అయిన తల్లి శరీరంలో పనిచేస్తున్నటువంటి ప్రతి అవయవం, ప్రతి అంగానికి కూడా తానే కదా రూపం, కారణం. అంటే ప్రతి అవయవం పనిచేయడానికి, ఇంద్రియాలు మొదలుకొని ప్రతి అవయవం పనిచేయడానికి కారణభూతమైన శక్తి తాను కాబట్టి ప్రతి అవయవ రూపంలో, ప్రతి అంగ రూపంలో ఉన్నది ఆ తల్లే. వాటినే ఇక్కడ బహురూప అని గ్రహించాలట. బుధార్చిత అంటే మనం ఇందాక చెప్పుకున్న అర్థమే. ఇంకొకటి ఎలా చెప్తున్నారు అంటే అగ్నిభట్టారిక క్షేత్రాన్ని ప్రతీకగా చేసుకొని కూడా చెప్తారట. అంటే అగ్నిదేవుణ్ణి ఆధారంగా చేసుకుని కూడా ఈ నామాలని నిర్వచించుకోవడం జరుగుతుందట. దాని ప్రకారం యజ్ఞాగ్ని ఏదైతే ఉంటుందంటే హోమము యజ్ఞము చేస్తున్నప్పుడు వచ్చే అగ్ని ఏదైతే ఉంటుందో అగ్ని శిఖలకి సప్తజిహ్వలు, అగ్నిదేవుడికి సప్తజిహ్వలు అని చెప్తారటండి. అంటే 7 వర్ణాలు, సప్తవర్ణాలనే సప్తజిహ్వలు అని అంటారట. అందులో భాగంగా ఆ సప్తజిహ్వలు ఏమిటి అంటే హిరణ్య, కనక, రక్త, అతిరిక్త, కృష్ణ, సుప్రభ. ఇవి 6 చెప్పాను. 7 అని చెప్పుకున్నాం కదా, ఇవి 6. ఇంకొకటి అన్నిటికంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శిఖను కలిగి ఉంటాయటండి. ఇప్పుడు చెప్పుకున్న 6 కూడా హిరణ్య, రక్త, అతిరిక్త, సుప్త, కృష్ణ, సుప్రభ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క శిఖని కలిగి ఉంటే వీటన్నిటికీ, ఈ అగ్ని శిఖలన్నిటికీ మధ్యలో ఉన్నది త్రిశిఖ అంటండి. దానికి 3 కొనలు ఉంటాయట, 3 శిఖలు ఉంటాయట. ఇది పరబ్రహ్మ చైతన్యంగా చెప్తున్నారన్నమాట. అంటే మిగిలిన ఆ 5టికి కూడా కారణం ఈ శిఖే. ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతున్నది ఈ అగ్నిశిఖ. అంటే ఇది ఈ మధ్యలో ఉన్నది బ్రహ్మాండం అయితే దీనిని అంటే ఈ మధ్యలో త్రిశిఖ అని చెబుతున్నది బ్రహ్మాణి అని అనుకుంటే దాని నుంచే మిగిలిన శిఖలన్నీ పుట్టాయి కాబట్టి అది బ్రహ్మజనని అంట. అంటే దీన్ని ఇక్కడ ఎలా చెప్తున్నారంటే వేదానికి అనుసంధానం చేసుకుని, ఇప్పుడు ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి, యజ్ఞంలో యజ్ఞహోత్రిని ముట్టించేటప్పుడు వేదోచ్చారణ జరుగుతూనే, వేద మంత్రాలను ఉచ్చరిస్తూనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మము అంటే వేదము అన్న అర్థం తీసుకుంటే బ్రహ్మాణి అంటే త్రిశిఖగా ఉన్నటువంటి ఆ తల్లిని చెప్పుకుంటూ ఆ తల్లిని ఏమంటారు ఉపాసన చేసుకోవడం కోసం, ఆ తల్లి అనుగ్రహం కోసం చేసే వేద మంత్రోచ్చారణ ఏదైతే ఉంటుందో వేదోచ్చారణ అది ఎక్కడి నుంచి పుట్టింది? తల్లినే ఉపాసించాలి, బ్రహ్మాణి తల్లినే ఉపాసించాలి. ఆ తల్లిని ఆరాధించటానికి హోమద్రవ్యాల ద్వారా తల్లిని ఉపాసించటానికి ఉపయోగిస్తున్న వేద మంత్రాలు, వేదోచ్చారణలు ఏవైతే ఉన్నాయో అవి ఆ తల్లి నుంచే పుట్టాయి. కాబట్టి ఈ బ్రహ్మాణి నుంచి పుట్టిన వాటిని ఆధారం చేసుకొనే, వాటిని ఉపాధిని చేసుకునే తల్లిని ఆరాధించాలి. కాబట్టి అది బ్రహ్మజనని. ఇక్కడ బ్రహ్మజనని అన్నప్పుడు
ఆ వేదములన్నిటికీ పుట్టినిల్లు ఆవిడే కాబట్టి ఇక్కడ అది చెప్తున్నారంటే తల్లిని ఉపాసించడానికి ఏదైతే ఉపాధి అవసరమో అది ఆడ ఆ తల్లి నుంచే పుట్టింది అని చెప్పడానికి బ్రహ్మజనని. బహురూప, అది వేదము అన్నప్పుడు ఎన్ని కోట్ల మంత్రాలు ఉన్నాయి కదండి. కాబట్టి ఒకటే కాదు, కాబట్టి అన్ని మంత్ర స్వరూపాలలోనూ ఉన్నది ఆ తల్లే. మీరు వేదము ద్వారా ఎన్ని విధాలుగా తల్లిని ఆరాధించిన, అంటే ఇక్కడ బహురూప అన్నప్పుడు వివిధ రకాల ఆరాధనలు ఉపాసనలు అని అనుకుంటే, యజ్ఞములు కూడా ఒక రకమైన యజ్ఞం కాదు కదండి, ఎన్నో రకాల యజ్ఞాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని రకాల యజ్ఞాలు, ఎన్ని రకాల వేద పఠనం చేసి చదివి ఉచ్చరించి మనం ఉపాసన చేసినా అన్ని రూపాలలోనూ ఉన్నది ఆ తల్లే. వాటికి కారణమైనది ఆ తల్లే బ్రహ్మజనని. అన్ని మంత్రాల ద్వారా ఉపాసిస్తున్నది ఆ తల్లిని, బ్రహ్మాణి అనేది ఆ తల్లిని. కాబట్టి ఇటువంటి సాధన ఎవరికి సాధ్యపడుతుంది అంటే బుధార్చిత, ఆ వేద జ్ఞానం పొందిన వారు మాత్రమే తత్ మంత్రము ద్వారా, తత్ వేద పఠనము ద్వారా, లేదా ఉపనిషత్తులు ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా వాటి నుంచి వచ్చినవే కాబట్టి తద్ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు అటువంటి, అంటే ఏ యజ్ఞమైతే చేయదలిచారో ఆ యజ్ఞాన్ని చేయడం కోసం కావలసినటువంటి వేద జ్ఞానాన్ని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానులు. ఇక్కడ బుధులు అని తీసుకున్నట్లయితే అటువంటి జ్ఞానుల చేత ఈ రూపంలో ఆరాధించబడుతుంది, అర్చింపబడుతుంది. కాబట్టి యజ్ఞ రూపంగా యజ్ఞస్వరూపిణి అయిన తల్లిని కూడా ఈ 4 నామాల్లో గ్రహించవచ్చట. కాబట్టి బ్రహ్మాణి, బ్రహ్మజనని, బహురూప, బుధార్చిత అన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపానికి, బ్రహ్మగారికి కూడా కారణమైన తల్లి అని, శరీరంలో ఉన్నటువంటి పంచకోశాంతర స్థితగా ఉన్న తల్లిని, అలాగే శ్రీమాత్రే నమః యజ్ఞస్వరూపిణిగా ఉన్న తల్లిని కూడా మనం గ్రహించవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇన్ని అర్థాలని ఈ నామాల్లో మనం స్వీకరించాలి. ఇది ఇక్కడ. తర్వాత ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ఠా, ప్రకటాకృతి. ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ఠా, ప్రకటాకృతి. సవిత్రి అన్నప్పుడు సవితు మండలం అని సూర్య భగవానుడి గురించి మనం అర్థం చేసుకున్నాం కదండి. సవిత్రి, సావిత్రి. అలాగే ఇప్పుడు ప్రసవిత్రి. మనం ఇప్పుడే బ్రహ్మజనని అని చెప్పుకున్నాం. బ్రహ్మజనని అన్నప్పుడు వేదములకు పుట్టినిల్లు అనైనా తీసుకోవచ్చు. సృష్టి అంతా తానే సృష్టి అంతా బ్రహ్మమే అని అనుకున్నప్పుడు ఆ సృష్టికి కారణమైన తల్లి కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ప్రసవిత్రి అన్నప్పుడు మరి అనేది గొప్పది, ఉన్నతమైనది అన్న అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రసవిత్రి అంటే సృష్టినంతా కూడా తన గర్భము నుండే ఉద్భవింపచేసిన తల్లి అని చెప్పడానికి ప్రసవిత్రి. ప్రసవము అంటే తెలుసు కదా, కాబట్టి సృష్టి అంతా ఏర్పడినది తన నుంచే అని చెబుతున్న మరొక నామం ప్రసవిత్రి. తర్వాత ప్రచండాజ్ఞ, సృష్టినంతా ప్రసవించింది తల్లి. చేసిన తరువాత ఇందాకే మనం అనుకున్నాం, ఎక్కడా కూడా సత్యవ్రత ఇది జరగకుండా, నియమ ఉల్లంఘన అనేది జరగకుండా సక్రమంగా ఆ నియమాలన్నింటినీ కూడా వర్తింపచేస్తూ సృష్టి నడిచేలా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు మనం ఊరికే చెప్పి వదిలేస్తే చేయరండి. అదే కొంచెం గట్టిగా కఠినంగా వ్యవహరించి చెప్పామనుకోండి, ఒక పని ఇది చెయ్యకూడదు అని అంటే వారు తేలిగ్గా తీసుకుంటారు. చేయకూడదు అని ఖచ్చితమైన నియమం పెడితే మాత్రమే వాళ్ళు అది చేయకుండా ఉండగలుగుతారు. భయంతో ఇది చేస్తే అమ్మ కొడుతుందేమో, నాన్న అరుస్తారేమో, ఇది తప్పేమో అన్న భయం కలిగిస్తే వాళ్ళు ఆ తప్పుదోవలోకి వెళ్లకుండా ఉంటారు. సక్రమంగా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు. ఇది మన సంసార జీవితంలో మనకు అర్థమయ్యే విషయం. అదే విధంగా ప్రచండాజ్ఞ అన్నప్పుడు కూడా ఆ తల్లి యొక్క ఆజ్ఞ ప్రచండముగా ఉంటుంది. అంటే ప్రచండంగా ఉంటుందంటే భయంకరంగా, భీకరంగా అన్న అర్థం కాకుండా ఇక్కడ అంత ఖచ్చితంగా, కఠినంగానే ఉంటుంది ఆ తల్లి నియమం. కాబట్టే వర్షాకాలం వస్తుంది అనగానే ఆ వానదేవుణ్ణి ఆవిడ ఆర్డర్ వేస్తుంది. కాబట్టి ఆ సకాలంలో వర్షాలు పడేలా చేస్తున్నాడు ఆయన. కానీ మనం ప్రకృతిని మోసం చేస్తున్నాం కాబట్టి అవి కురవట్లేదు. అది పక్కకు పెట్టేస్తే ఆ విషయాన్ని, ఎందుకంటే మనం ప్రకృతిని గౌరవించట్లేదు కాబట్టి వాళ్ళు కూడా డ్యూటీ తప్పచ్చని తల్లి అక్కడ రెస్ట్రిక్షన్ ఒక చిన్న వెసులుబాటు ఇచ్చిందేమో, మరి అందువల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గ్రీష్మ ఋతువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా నీరు ఆవిరవ్వడం సైన్స్ గానే మనం తీసుకుంటామండి, కానీ అది కూడా చర్య జరుగుతుంది ఆ శక్తి యొక్క ఆజ్ఞ వల్లనే. కాబట్టి
సృష్టి క్రమం అంతా కూడా యమధర్మరాజుతో సహా అండి అందరూ దేవతలు ఆ తల్లి నియామకులే కాబట్టి వారి యొక్క ప్రతి ధర్మము, అందుకే సృష్టి ధర్మం అంతా కూడా సవ్యముగా జరగటానికి తీసుకునే ఒక కఠినమైన ఆజ్ఞ ఆవిడ ఇస్తుంది అని మాత్రం ఇక్కడ. అంటే అంతా మెత్తగా సౌమ్యంగానే చెబితే వినేవాళ్ళు ఉండరు కదండి. కొంచెం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఒక స్కూల్లో టీచర్స్ ఉన్నప్పుడు టీచర్స్ ఏమన్నా కాస్త మెత్తగా ఉండొచ్చేమో, కానీ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఆ స్కూల్ వ్యవస్థ అనేది, ఒక స్కూల్లో ఉండవలసిన ఎన్విరాన్మెంట్ అనేది చెడిపోతుంది. అలాగే ఇక్కడ కూడా సృష్టి చేసిన తల్లి సృష్టి మీద తన ప్రేమానురాగాలను కురిపిస్తుందేమో కానీ సృష్టి క్రమం సక్రమంగా జరగడానికి, సవ్యంగా జరగడానికి మాత్రం కఠినంగానే వ్యవహరిస్తుందట. అటువంటి ఆజ్ఞలను జారీ చేస్తుంది కాబట్టి ప్రచండాజ్ఞ. సృష్టి అంతా సక్రమంగా నడవడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉంది కాబట్టి ఆవిడ ప్రచండాజ్ఞ అని చెప్తున్నారు. తర్వాత ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే తిష్ఠ వేసుకొని ఉండడం, దాని వల్లనే, అంటే పరువు ప్రతిష్టలు అంటూ ఉంటారు కదండి. ఒక పని వల్లనే వారి గురించిన గొప్పతనం తెలియడం, వారు అనేది అర్థం అవ్వడం అనేది ప్రతిష్ఠ అని అనుకుంటే, పరమేశ్వరుని ప్రతిష్ఠటండి ఆవిడ. అంటే సృష్టి కోసం, ఇందాకే మనం బహురూప అనుకున్నాం కాబట్టి, సృష్టి కోసం మనల్ని ఉద్ధరించడం కోసం రకరకాల రూపాలలో వ్యక్తమవుతున్నటువంటి పరమాత్మ యొక్క ఆ ప్రకటీకృత శక్తే ప్రతిష్ఠ అని చెప్పాలట. అంటే స్వామి ఇప్పుడు ఈ రూపంలో వ్యక్తమయ్యారు, ఆ పరబ్రహ్మ ఈ రూపంలో వ్యక్తం అవుతున్నాడు మనకి అంటే, ఆ వ్యక్తమయ్యే స్థితి ఏదైతే ఉంది చూడండి, అదే ఆవిడే. అది లేకపోతే ఆ వ్యక్తం అవ్వడం మనకు అర్థం కాదనమాట. అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజన్. వ్యక్తం అవ్వడం అనేది ఒక చర్య అనుకుంటే, ఆ వ్యక్తం అవ్వడానికి కావలసినటువంటి, ఆ వ్యక్తం అవ్వడానికి కారణమైనటువంటిది శక్తి స్వరూపం. దానినే ఇక్కడ ఆ శక్తినే ప్రతిష్ఠ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి అమ్మలేనిదే అయ్యలేదు, అయ్యలేనిదే అమ్మలేడు అని, అయ్యలేనిదే అమ్మలేదు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నదానికి మరొక అర్థం, మరొక భావం ఈ ప్రతిష్ఠ అన్న నామంలో కూడా మనం గ్రహించవచ్చు. అంటే ప్రసవిత్రి ప్రచండాజ్ఞగా ఉన్న తల్లి అంటే, మరి చెప్పుకున్నాం కదా, సృష్టి క్రమం అంతా నడవడానికి ఆజ్ఞా స్వరూపం ఆవిడే అని. ఆవిడ అంతలాగా ప్రతిదానిలో ఉంది కాబట్టే ఇప్పుడు సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించాలి అంటే మనం సూర్య భగవానుల్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆవిడే, సూర్యశక్తికి కూడా కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఆవిడే అని అర్థం చేసుకున్నాం కదా. అలా ప్రతి ఒక్కరిలోనూ వారి వారి శక్తిని వారు చూపించటానికి కారణమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది ఆవిడే. కాబట్టి ప్రతి దానిలో ప్రతి ఒక్కరిలో ఉన్నది పరమేశ్వరుని శక్తి అని చెబుతూనే ఆ పరమేశ్వర శక్తి సృష్టిలో ఉంది కాబట్టి అలా ఆయన రూపంగా వ్యక్తమవుతున్న తల్లి ప్రతిష్ఠ. అలాగే ప్రకటాకృతి. ప్రకట ఆకృతి అని అంటే ఆవిడ ఎలా ప్రకటీకృతం అవ్వాలనుకుంటే అటువంటి ఆకృతిని తీసుకోగలుగుతుంది అనేది ఒక అర్థం. ఎందుకంటే ఒక నిర్దిష్ట ఆకారం అనేది తల్లికి ఉండదు కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ప్రార్థిస్తే వారికి తగ్గట్టుగా, లేదా ఎప్పుడు ఎక్కడ ఎటువంటి అవసరం ఉంటే అక్కడ అలా ప్రకటన అవ్వగలదు కాబట్టే ప్రకటాకృతి. మనకంటూ ఉంటారు కదండి, భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపిస్తాడో ఎలా వస్తాడో తెలియదు అని సహజంగా వాడుతూ ఉంటాడు. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏ రూపంలో పరిష్కారం అవుతుందో తెలియదు, లేదా ఎవరి ద్వారా పరిష్కారం అవుతుందో తెలియదు. అలాగే మనం ఒకటి చేయదలుచుకున్నప్పుడు, ఆ చేయాలనే సంకల్పం కలిగినప్పుడు ఎక్కడ నుంచి ఆ శక్తి మనలో చేరి అది మన చేత చేయించబడుతుందో, ఎక్కడ నుంచి ఆ శక్తి మనల్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుందో అప్పటి వరకు తెలియని దాన్ని కూడా అలవోకగా చేసే పరిస్థితులు చాలాసార్లు ఎదురుపడుతూ ఉంటాయి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి సర్వజ్ఞాని కాదు కదండి. ప్రతి వ్యక్తికి అన్ని విషయాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉండదు. కాలక్రమేణా జీవితానుభవాలతో కొన్ని నేర్చుకుంటారు, కొన్ని ఏదో తెలిసిన వాళ్ళకి మళ్ళీ చేసేయగలుగుతారు. కొన్ని చాలా తెలివిగా, అంటే చిన్న వాళ్ళు కూడా కొన్ని పెద్ద సమస్యలకి తేలికైన పరిష్కారాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయి? వాళ్ళందరూ ఏమన్నా ప్రత్యేకంగా పుట్టిన వాళ్ళ అంటే అలా చూడట్లేదు కదా. కాబట్టి అలా అవసరమైన ప్రతి చోట, కావలసిన ప్రతి చోట, కోరుకున్న ప్రతి చోట అటువంటి ఆకృతిని తీసుకొని రాగలదు కాబట్టి ప్రకటాకృతి. అంటే
మనం నిర్దేశించి నిన్ను ఈ గుళ్ళో ఈ విగ్రహ రూపంలో పెట్టాను కాబట్టి నువ్వు విష్ణువుగానే ఉండు, లేదా నేను నిన్ను ఇక్కడ శారదాంబగా పూజిస్తున్నాను కాబట్టి శారదగా మాత్రమే నువ్వు ఉండాలి అని మనం నిర్దేశించి చెప్పడానికి లేదు. నువ్వు శారదను ఆరాధిస్తావా, నేనే శారదనవుతాను. నీకు విష్ణారాధన ముఖ్యమా, నేనే విష్ణువుగా ఉంటాను. నువ్వు శైవుడిగా ఉండి శివారాధన చేస్తావా, అప్పుడు పరమేశ్వర స్వరూపంగా నేనే ఉంటాను. అలా అవసరమైన చోట అవసరమైన ఆకృతిని తీసుకోగలదు కాబట్టి ప్రకటాకృతి అని చెప్పాలట. ఇంకొక అర్థం ఎలా చెప్తున్నారు అంటే, శ్రీచక్రాన్ని ఆధారం చేసుకున్నట్లయితే మనకి శ్రీచక్రంలో ప్రతి ఒక్క ఆవరణకు ఒక్కొక్క యోగిని దేవత ఉంటుందని మనం మొదటి నుంచి అర్థం చేసుకున్నామండి. ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, రహస్య యోగిని, అతి రహస్య యోగిని, ఇలా అలా ఆ యోగిని దేవతలను తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ప్రకట యోగిని అనేది మొదటి ఆవరణలో ఉన్నటువంటి యోగిని దేవత పేరు. అలా ప్రకట మొదలుకొని మిగిలిన అన్ని ఆవరణలలోనూ ఉన్నటువంటి అన్ని దేవతల స్వరూపము కూడా దేవతా స్వరూపం ఆవిడే. అంటే కేవలం బిందు రూపంలో ఉన్నది మాత్రమే తల్లి కాదు. శ్రీచక్రంలో ప్రతి ఆవరణలో ఉన్న యోగిని దేవతలను మొదలుకొని మిగిలిన దేవతలందరూ ఎవరైతే ఉన్నారో ఇందరు దేవతలుగా ఉన్నది ఆ తల్లే. ప్రకట ఆకృతి అంటే అన్ని ప్రకట మొదలుకొని మిగిలిన అందరు దేవతలుగా ఉన్నది కూడా బిందు స్వరూపం వరకు, త్రైలోక్య మోహన చక్రం వరకు ఉన్న ఆ తల్లే అని చెప్పడం కూడా శ్రీచక్రాన్ని ఆధారం చేసుకుంది. ఎందుకంటే బహురూప అన్నాం కదా, బహురూప అన్నదానికి ఇక్కడ కూడా అన్వయం చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ని రూపాలలో అంటే ఇప్పుడు శ్రీచక్రం వచ్చేసరికి అక్కడ వచ్చేది మొత్తం అందరు దేవతల పేర్లేనండి. ప్రతి ఒక్క ఆవరణలోనూ ఉన్నటువంటి వివిధ రకాల దేవతల పేర్లే అక్కడ వస్తూ ఉంటాయి. అలా చూసినప్పుడు ప్రతి ఒక్క దేవతకి ఒక స్వరూపం కూడా ఇచ్చుకోవడం, పూజించడం, ఆరాధించడం అనేది ఉంది శ్రీ విద్యలో భాగంగా. అది ఉన్నప్పటికీ అలా వివిధ రూపాల్లో ఆరాధిస్తున్నప్పటికీ పూజిస్తున్నప్పటికీ ప్రతి ఒక్క రూపములో నామములో ఉన్నది ఆ తల్లే. ప్రతి ఒక్క దేవతగా వ్యక్తమవుతున్నది ఆ తల్లే అనడం కోసం ప్రకటాకృతి. కాబట్టి ఎందుకంటే ప్రతిష్టాను ముందే చెప్పుకున్నాం, అంతటా ఉన్నది తానే, అన్నిటికీ కారణమైనది తానే అన్నప్పుడు ప్రతిష్టగా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క చోట ఉన్నది అని అనుకున్నప్పుడు మరి ఆ దేవతలు వేరు, ఈ దేవతలు వేరు, ఈ ఆవరణ దేవతలు వేరు, వాళ్ళ డివిజన్ వేరు, వీళ్ళ డివిజన్ వేరు అని మనం ఎలా వేరు చేస్తాం? వేరు చేయం కదా. కాబట్టి ఆ తల్లే అన్ని విధాలుగా ఇప్పుడు మూలాధారం నుండి సహస్రారానికి ప్రయాణించే కుండలిని యొక్క శక్తి సహస్రారానికి చేరుతుంటే అదే సహస్రారంలో ఉన్న శక్తే శరీరం అంతా ప్రసరిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే వీటన్నిటికీ కారణమైన శక్తి తాను అన్నప్పుడు వీటన్నిటిలో ఉన్నది కూడా ఆ శక్తిదే కదా. వేరే బయట నుంచి ఇంకెక్కడ నుంచో వేరే ఏదో రావట్లా. ఆ తల్లే ఇన్ని రూపాలుగా కూడా ఉంది. కాబట్టి ప్రకటాకృతి అన్నప్పుడు అన్ని విధాలుగా ఎక్కడ ఎలా కావాలంటే అలా ఉండగలిగే అని ఒక అర్థం తీసుకోవచ్చు. చూస్తున్న ప్రతిదానిలో మనకి వ్యక్తమవుతున్న ప్రతి వస్తువులో ఉన్నటువంటి ఆ వ్యక్త రూపమైనటువంటి శక్తే, అవ్యక్తముగా ఉన్న శక్తి వ్యక్తమవుతుంది కాబట్టి ప్రకటాకృతి. అక్కడే ఆకృతి తీసుకుంది. అప్పటి వరకు ఆకృతి లేదు. ఎప్పుడైతే ప్రకటం అవ్వాల్సి వచ్చిందో, ప్రకటమైందో అక్కడే ఆకృతి ఉంది కాబట్టి ప్రకటాకృతి. ఇది 155వ శ్లోకానికి సంబంధించింది. తర్వాత నామాలు ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠరూపిణి, విశృంఖల, వివిక్తస్థ, వీరమాత, వియత్ ప్రసూహు. ఇందాక మనం అనుకున్నట్లే ఇక్కడ కూడా ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠరూపిణి అన్నప్పుడు ఒక్క నిమిషం అండి. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్ పీఠరూపిణి, ఇవి మూడు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమైన అని గ్రహిద్దాం. కాబట్టి ప్రాణేశ్వరి అన్నప్పుడు మనకి ముందు నామాల్లో కూడా అమ్మవారిది వచ్చినాయండి. ఎక్కడ వచ్చింది? ప్రాణదా ప్రాణరూపిణి 149లో కూడా ప్రాణదా ప్రాణరూపిణి అన్నప్పుడు ప్రాణదాత ప్రాణదాయిని అని అక్కడ కూడా అర్థం చేసుకున్నాం కదా. అదే నామాన్ని అదే అర్థాన్ని ఇక్కడ కూడా గ్రహిద్దాం. ప్రాణములు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి ఒక్క జీవి ఉనికిని తెలిపేది ప్రాణం. ప్రాణం ఉంటేనే వాటికి ఉనికి ఉన్నట్టు. ఆ ప్రాణానికి కూడా కారణమైన తల్లి ప్రాణేశ్వరి. ప్రాణ ఈశి అంతే కదా, ప్రాణమునకు కూడా ఈశి కాబట్టి ప్రాణేశ్వరి. కాబట్టి ప్రాణం ఉంది అని అంటే ప్రాణం వల్ల శరీరము
ఆ ఇచ్చినటువంటి ఉపాధో ఆధారమై ఉండొచ్చు, కానీ ఆ ప్రాణానికి కూడా కారణం ఆధారమైనటువంటి, అంటే ఇప్పుడు మనకి శరీరం అనుకోండి, ఈ శరీరం జీవించి ఉంది అని చెప్పడానికి ప్రాణం గురించే చెప్పుకుంటాం. ప్రాణం ఉంటే శరీరం జీవించి ఉన్నట్టు, లేకపోతే వెళ్ళిపోతుంది కాట్లోకి. కానీ ఆ ప్రాణం కూడా ఉంది అని చెప్పడానికి ఆ ప్రాణం యొక్క ఉనికిని తెలిపేది ఏదైతే ఉందో ఆవిడ ప్రాణేశ్వరి. ఇప్పుడు చెట్టు బ్రతికుంది అని ఎలా చెప్పగలుగుతాం? చెట్టులో జీవం ఉంటే అది బ్రతికున్నట్టు, అంటే దానిలో ప్రాణం ఉన్నట్టు, లేకపోతే లేదు, అంతే కదా. అలాగే ప్రతిదీ కూడా ఆవిడ ఉంటేనే ఆ ప్రాణం ఉన్నట్టు, ఆ ప్రాణం ఉంటేనే ఉనికి ఉన్నట్టు, లేకపోతే ఇక ఉనికి లేదు, అంత నశించిపోతుంది లేదా పోయింది అనే చెప్పాలి. కాబట్టి అది ప్రాణేశ్వరి. అలాగే ప్రాణదాత్రి, ఆవిడే ప్రాణానికి కూడా ఉనికి కాబట్టి అటువంటి ప్రాణాన్ని ప్రసాదించేదా ప్రాణదాత్రి. ప్రాణదాయిని అన్నప్పుడు అదే అర్థం చేసుకున్నాం. అటువంటి ప్రాణములను ఆవిడే ఇస్తుంది కాబట్టి ప్రాణదాత్రి. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అనేది మనకు అర్థమవుతుంది. ప్రాణముగా ఉన్న తల్లి ఆ ప్రాణములను ఇస్తున్న తల్లి. అంటే ప్రాణముగా అంటే ప్రాణం ఏదైతే ఉందో దానికి అది ఆవిడే కారణం కాబట్టి ప్రాణముగా ఉన్న తల్లి అని చెబుతున్నాం. ఆ ప్రాణములను ఆవిడే ప్రసాదిస్తుంది కాబట్టి ప్రాణదాత్రి అంటున్నాం, అంతే కదండి. ఈ బ్రతుకు ఎత్తిన తరువాత ఈ బ్రతుకుతోనే ఆరాటం పోరాటం జరుగుతూ ఉంటాయి. ఈ బ్రతుకుతోనే తల్లిని కూడా పొందడం జరుగుతుంది. ఎందుకు ఈ బ్రతుకు కలిగింది అంటే ఆ అమ్మని పొందటానికి. అంతేకాని పుట్టేశాం కాబట్టి ఉన్నాయన్ని అనుభవించేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే సరిపోదు. అనుభవించడం కోసం జన్మనెత్తలేదు, ఆ అనుభవాలతో ఉన్న అమ్మని అందుకోవడం కోసమే జన్మనెత్తుతున్నాం. కాబట్టి బ్రతుకు పోరాటం అని అనుకున్నప్పుడు బ్రతుకు కోసం పోరాటం, బ్రతుకుతో పోరాటం చేస్తూనే బ్రతుకుకి కారణమైన తల్లి కోసం కూడా పోరాటం చేయాలట. ఆ విధంగానే మనకి ఈ బతుకమ్మ పండుగలు మన ఆచార వ్యవహారాల్లో భాగం అయ్యాయట. అంటే ప్రాణములు అనేది ఇప్పుడు ఇది శుద్ధ చైతన్య స్వరూపమే మనకి వీటన్నిటికీ ఆధారము అని తెలుపుతున్న సత్యమైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుపుతూనే, అటువంటి పరబ్రహ్మ తత్వం మనకి అంటే ఇదంతా మనకి వేదాల్లో వర్ణించబడి చెప్పబడి ఉండేది అదే. వేద సారంగా ఉండేది ఇదే. ప్రాణముల అంటే ప్రాణశక్తి ఏదైతే ఉందో దానినే పట్టుకోవాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు యోగాభ్యాసం చేసినా ధ్యాన పద్ధతుల్లో చేసుకున్న ప్రాణశక్తిని ఆధారంగా చేసుకుని వాటిని మూలంగా చేసుకుని ఉంటాం. వాటితోనే ఆరాధన అనేది లేదా ఉపాసన అనేది చేస్తాం. దానికి కూడా కారణమైన తల్లిని తెలుపుకోవడం అనేది పెద్ద పెద్ద వేద విద్యలలో సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా అది కూడా సామాన్య మానవులకి సైతం చేరే విధంగా ఇలాంటి పండగలు ఆచారాలు పద్ధతుల ద్వారా ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక భాగం చేయబడడం అనేది మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేవలం సీజనల్ గా ఆ మాసంలో ఆ పండుగ రోజు మాత్రమే తల్లిని ఆరాధించడం కోసం ఒక పేరు పెట్టామని బతుకమ్మ అనేది అమ్మవారి పేరు మాత్రమే అని అనుకోకుండా బ్రతుకుకు కారణమైనటువంటి అమ్మనే అక్కడ పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము అనేదాన్ని గ్రహించవచ్చు అనేది అంత సులభ రీతిలో సామాన్యుడికి సైతం అటువంటి వేదసారం అర్థమయ్యేలా చేసినటువంటి గొప్ప ధర్మం మన సనాతన ధర్మం అనేది మనం గర్వంగా చెప్పుకోవలసినటువంటి విషయం అన్నమాట. అది ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అన్న నామాలను తీసుకున్నట్లయితే ప్రాణశక్తికి కారణమైన తల్లి అని. ఇంకా చెప్పాలి అంటే కుండలిని తీసుకున్నట్లయితే గనక మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రసరిస్తున్న ఈ ప్రాణశక్తి ఆవిడ ద్వారానే ఆవిడే ఈ ప్రాణానికి ఈశ్వరిగా ఉన్నది, ఈ ప్రాణమును ప్రసాదించినది ఆవిడే అనే దాన్ని కూడా ఈ కుండలిని శక్తి దగ్గర మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా తర్వాత పంచాశత్ పీఠ రూపిణి. పంచాశత్ పీఠ అన్నప్పుడు మనకు అమ్మవారి శక్తి పీఠాలు తెలుసు కదండి. 50 శక్తి పీఠాల గురించి చెప్తున్నారు ఇక్కడ. మామూలుగా 64 64లో ప్రస్తుతం మనం చెప్పుకునేది 18 పీఠాలే అయినప్పటికీ 50 పీఠాలు ఉన్నాయటండి. ప్రతి ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క రూపంలో ఆ తల్లి ఉంది కాబట్టి పంచాశత్ పీఠ రూపిణి. ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క రూపంగా ఉన్న తల్లిని పంచాశత్ పీఠ రూపిణి అని అర్థం చేసుకుంటూనే ఇంకొక అర్థం ఏం చెబుతున్నారు అంటే 50 పీఠాలు అంటే 50 అక్షరాలటండి. మంత్రశక్తులు అనుకున్నా, వాక్శక్తి అనుకున్నా, వాగ్దేవి అనని, వాగ్భవ కూటములో ఆ తల్లినని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు అక్షర శక్తిగా కూడా తల్లిని మనం ఆరాధన చేసుకున్నాం కదండి. 97వ శ్లోకం నుండి 110వ శ్లోకం దాకా చాలా
చాలా డీటెయిల్గా విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం అక్కడ ఒక్కొక్క అక్షర శక్తిని గురించి. అలా తీసుకున్నప్పుడు ఈ పంచాశత్ పీఠ అన్నప్పుడు మూలాధారం దగ్గర నుండి సహస్రారం వరకు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క పీఠం అనుకుంటే మనం చూసుకున్నాం కదా, మూలాధారం దగ్గర 2 అక్షరాలు, తర్వాత 12 రేకుల పద్మం, 18 రేకుల పద్మం అని, హృదయస్థానం అని, కంఠం దగ్గరకు వచ్చేసరికి ఆజ్ఞా చక్రం 2 రేకుల పద్మం అని ఇలా తీసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క పద్మంలో ఉండే అక్షరాలన్నీ సమకూర్చుకుంటే మొత్తం 50 అక్షరాలు అని అర్థం చేసుకున్నాం కదా. అలా అక్షర శక్తులుగా ఉన్న తల్లి, ఒక్కొక్క అక్షర స్వరూపముగా ఉన్న తల్లి పంచాశత్ పీఠ రూపిణి. ఇప్పుడు మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు మూలాధారం నుండి కుండలిని ప్రయాణం అంటే సుషుమ్న, ఇడా, పింగళ నాడుల ద్వారా అన్నప్పుడు అదే ప్రాణశక్తి కదండి. ఆ ప్రాణశక్తి ద్వారానే వాక్కు రూపంలో మనం మంత్రోచ్చారణ చేసుకున్నప్పుడు ప్రాణశక్తి ద్వారానే మంత్రముల రూపంలో బయటకు వస్తున్నాయి, ఉచ్చరింపబడుతున్న ఆ మంత్రాల్లో ఉన్నది కూడా ఆ తల్లే. కాబట్టి ఇలా అక్షర శక్తులనే ఇక్కడ 50 పీఠాలుగా అనుకుంటే ప్రతి ఒక్క శక్తి స్వరూపముగా ఉన్నది ఆ తల్లే అని ఒక అర్థం తీసుకోవాలి. ఆ తల్లిని ఆయా పీఠాల్లో ఉన్నటువంటి అక్షర శక్తులను ఆధారం చేసుకునే మననమైన, ధ్యానమైన, జపమైన, పూజైన, మంత్రోచ్చారణైనా ఆ అక్షరాలని కూర్చుకొనే చేస్తాం. కాబట్టి ఆ ప్రాణశక్తి ద్వారానే తల్లిని పొందుతున్నాం. ఏ ప్రాణశక్తి అయితే తల్లి ద్వారా మనకి అందించబడినదో, ప్రాణేశ్వరి అయిన తల్లి ద్వారా అందించబడిన, ప్రాణదాత్రి అయిన తల్లి ద్వారా అందించబడిన ప్రాణశక్తితోనే ఈ పంచాశత్ పీఠములలో ఉన్నటువంటి అక్షర శక్తులని ఆరాధించగలుగుతున్నాము. అక్కడ ఉన్నది కూడా ఆ తల్లే అని గ్రహించాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం. కాబట్టి ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్ పీఠ రూపిణి అనేది ఇక్కడ వరకు మనకు తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత విశృంఖల. విశృంఖల అని ఎప్పుడు చదవద్దండి, విశృంఖల తేలికగా పలకాలి. విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసూహు. విశృంఖల, శృంఖలములు అంటే సంకెళ్ళు, బంధనములు అని అనుకుంటే అటువంటివేవి లేనివి అనేది విశృంఖల అనేది తెలుపుతుందన్నమాట. జగజ్జనని అయిన తల్లి అంటే శృంఖలాలు మనకుంటాయండి. ఈ బాహ్య ప్రపంచంలో బ్రతుకుతూ బాహ్య విషయాలతోనూ, ఈ కుటుంబ వ్యవస్థలోనూ, సంసార జీవితంలోనూ ఉన్న మనకి శృంఖలాలు చాలా ఉంటాయి. వాటిని ఎప్పటికీ తెంచుకోలేం. మన ఏమంటారు, మన ఐశ్వర్యం మీద మోజయి ఉండొచ్చు, కుటుంబము, పిల్లలు, మన బంధువులు, వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమానురాగాలు అవ్వచ్చు. అవి తల్లిని నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి. వాటి నుంచి విముక్తి మనం పొందలేకపోతున్నాం. కాబట్టే ఎప్పటికీ ఇందులోనే కొట్టుకుంటున్నాం. నిజమైన తల్లి కావాలి అనుకుంటే వీటి నుంచి మనం డిటాచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతలు చేయకుండా బయటకు రాకూడదు. అది సత్యం. అది ఎదుటి వారికి చూపించుకోవడం కోసం చేయడం కాదండి. మనం ఒక బాధ్యతని, ఇప్పుడు ఒక వైవాహిక వ్యవస్థలోకి ప్రవేశించాము అని అంటే మన సహధర్మ ఏమంటారు, మనతో పాటు ఉన్నటువంటి మన జీవిత భాగస్వాముల దగ్గర నుంచి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనం జన్మనిచ్చినటువంటి పిల్లలు అందరినీ కూడా బాధ్యతాయుతంగా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలో ఉన్న మన అందరికీ ఉంటుంది. కానీ దానిని బాధ్యతగా మాత్రమే పరిగణించి చెయ్యాలే తప్ప మనవళ్ళని, ముని మనవళ్ళని కూడా మనమే చూసుకోవాలి, పెంచుకోవాలి అనో, లేకపోతే వారికి కూడా అవసరమైనటువంటి ఆస్తిపాస్తుల్ని మనమే సంపాదించాలనో అక్కరలేని అనవసరమైన భారాలని తల మీద వేసుకోకూడదు అనమాట. ఎందుకు, బాధ్యతలు మనకు ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మనం చేయాలే తప్ప అతిగా ఏది చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎంతో లోతుగా దానిలోకి వెళ్ళిపోతామో ఇంకా బయటికి రావడానికి ఎక్కడ కుదురుతుందండి. మనసు ఒప్పదు కదా, వాటన్నిటి నుంచి దూరం వచ్చేద్దాం, ఇవన్నీ మనకు వద్దు అని అనిపించదు. అక్కడే బాగుంది, వీళ్ళతోనే ఉందాము, వీటితోనే ఉందాము అని కూడా అనిపిస్తుంది. కాబట్టే భోగభాగ్యాలైనా ఐశ్వర్యాలైనా అనుభవించడానికి దొరికినాయి, వాటిని అనుభవిస్తూ ఇటువంటివన్నీ మనకు దక్కడానికి కారణమైనటువంటి ఆ పరతత్వాన్ని ఎప్పుడూ మరవకూడదు. వీటి మాయలో మోజులో పడిపోయి, ఎందుకంటే ఇదంతా మాయ కదా, ఆ పరబ్రహ్మ మాయా సృష్టి కాబట్టి ఇది తప్పకుండా మనల్ని భ్రమించేలా చేస్తుంది, మతి భ్రమించేలా చేస్తుంది. ఇదే నిజం అనుకున్న భ్రమలో బ్రతికేసేలా చేస్తుంది. కాబట్టి అక్కడ మనం జాగరూకతతో ఉండాలి. ఆ భ్రమలనే విషయాలని తెలుసుకుంటూ వాటిని ఇప్పుడు ఉన్నంతకాలం అనుభవించాలి. కాబట్టి వాటిని అనుభవంలోకి తీసుకుంటూనే
ఈ మాయా సృష్టికి, ఈ మాయ ఇదంతా జరగడానికి కారణమైన పరతత్వాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఆ తల్లి ఎలా అయితే సృష్టినంతా తానే చేసినప్పటికీ, బ్రహ్మజననిగా ఉన్నప్పటికీ, విశ్వజననిగా ఉన్నప్పటికీ, ఈ విశ్వముతో ఎటువంటి శృంఖలాలను కలిగి లేదు కాబట్టి ఆవిడని విశృంఖల అని చెప్తున్నారు. ఎటువంటి శృంఖలాలు ఆవిడని నిర్దేశించట్లేదు, లేకపోతే ఒకే చోట ఆపేయట్లేదు. అందరినీ ఒకేలా చూడగలుగుతుంది, చూస్తుంది కాబట్టి అవి అంటట్లేదు ఆవిడకి. అదే మనం అనుకోండి, మన దగ్గరకు వచ్చేసరికి ఒకలా ఆలోచిస్తాం, పరుల గురించి ఇంకొకలా ఆలోచిస్తాం. మనదైతే ఒకటి, పరులదైతే ఇంకొకటి. అలా ఉంటుంది మన ఆలోచన అంతా. ఇది నాకే దక్కాలి, నేను మాత్రమే చేయాలి అన్న అహంభావం, నేను చేస్తున్నదే గొప్ప అని చూపించుకోవాలనుకునే గర్వాహంకారం అవసరం లేదండి. మనకి సామెత ఉంది కదా, తాడిని తన్నేవాడు ఉంటే దాని తల తన్నేవాడు ఉంటాడు అనేది. ఇవన్నీ నిత్య జీవితంలో భాగాలుగా ఎందుకు చేశారండి? ఎప్పటికీ మనం మర్చిపోకూడదని. ఒకటి నేను అధిరోహించగలిగాను అంటే నన్ను మించిన వారు కోకొల్లలుగా ఉండొచ్చు, అక్కడితోనే పరిమితం అవుతుందా? వారికంటే మించిన వారు ఇంకా ఉండవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది నాకు మాత్రమే గొప్పగా ఉంది, ఇది మాత్రమే శాశ్వతం కాదు, ఇది మాత్రమే గొప్పదైనది కాదు కదా. అంతకంటే గొప్పవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక కళల్లో చాలా ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళై ఉంటారు, ఇంకొక విద్యలో ఎంతో నేర్పరితనం కలిగిన వారు ఉంటారు. మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వేరే వేరే పనులు చేసేటువంటి రకరకాల విద్యలలో పాండిత్యం సంపాదించిన వారు రకరకాల వారు ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఎవరు గొప్ప, వీరందరికంటే నేనే గొప్ప అని ఎవరు చెప్పగలరండి నిర్దేశించి? ఎవరు చూపించుకోగలరు? కాబట్టి నేనే గొప్ప, నేను చేస్తున్నదే సరైనది, నా మాటే మీరు వినండి అని నేను చెప్తున్నాను అంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి ఉంటుందా? నాకు మించి చెప్పగలిగిన వాళ్ళు వేరే ఉంటారు. మంచా చెడా ఎంతవరకు ఎవరేం చెబుతున్నారు అనేది వింటున్నవారు స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, నేను చెప్పాను కాబట్టి నేను చెప్పిందే వినండి అని నేను చెప్తే మీరు నమ్మేశారనో, మీరు అదే చేస్తున్నారనో, మీరంటే మీరనే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి అలా జరిగినప్పుడు, అలా చేస్తున్నప్పుడు అంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉండదన్నమాట. ఏది సరైనదో, ఏది ఎక్కువ ఏది తక్కువ నిర్దేశించే స్థాయి, స్థోమత, అర్హత మనకి లేవు. ఎవరు గొప్పవారో ఎవరు తక్కువ వారో నిర్ణయించి చెప్పే స్థితిలో మనము లేము. మనకి మించిన వారు ఉండొచ్చు, మనకంటే తక్కువ వారు ఉండొచ్చు. తక్కువ వారి కంటే మనం గొప్పగా ఉన్నంత మాత్రాన ఇదే టాప్ కాదు కదా. ఇంతకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు చాలా ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా సాధనను బట్టి వారి వారి స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రకంగా కేవలం అర్థ వివరణ తెలుసుకుంటూ తద్వారా ఒక రకమైనటువంటి మామయకత్వాన్ని ఆ తల్లిని గ్రహిస్తున్నాం. కానీ ఒక్కొక్క నామాన్ని తీసుకుని ఎంతో ఉపాసన చేస్తూ ఆ నామంలోనే తల్లిని స్థిరపరుచుకొని ప్రతిష్ఠ చేసుకొని ఆ నామంలోనే తల్లిని గ్రహించి ఆరాధించిన ఆరాధకులు ఎంతమంది లేరు? లేదా ఒక నామానికే పరిమితం చేయకుండా, ఒక తత్వానికే పరిమితం చేయకుండా సృష్టినంతా ఒకే దృష్టితో చూడగలిగిన గొప్పవారు ఎంతమంది లేరు? ఋషులో, మునులో, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఒక స్థాయిని నిర్ణయించి నిర్దేశించి మిగిలిన వాళ్ళని తక్కువగా చేయడం, చులకనగా చేయడం అనేది కూడా శృంఖలంలో భాగమే. అవన్నీ కూడా మనకి శృంఖలాలే. ఎప్పుడైతే ఒకరిని తక్కువగా చులకన చేద్దామనో, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెడదామనో, మనకి ముందు నామాల్లో వచ్చింది కదండి, పరమంత్ర విభేదిని అన్నప్పుడు కూడా అక్కడ ఏమర్థం చేసుకున్నాం? ఇతరులు చేస్తున్న చర్యలను, కార్యక్రమాలని ఎలా అయినా సరే నిరోధించాలని ప్రతీకార చర్యలు అంటూ ఉంటాం కదా. వాడేదైనా తప్పు చేస్తే అది క్షమించగలిగినదైతే క్షమించచ్చు, లేదా క్షమించడానిదైతే వదిలేద్దాం. వాటిని గురించి పట్టించుకొని ఇప్పుడు వాళ్ళ మీద ఎట్లయినా సరే కక్ష సాధింపు చర్యలు చేయాలి అని అనుకుంటే దాని ద్వారా మనం ఏం సాధిస్తాము అంటే మనశ్శాంతిని కోల్పోవడం అనే దాన్ని సాధిస్తాం అన్నమాట. ఎందుకు అంటే అంతే కదా. ఇప్పుడు ఒకరి గురించి వారికి ఏదో చేటు చేయాలి, కీడు చేయాలి అంటే వాడి గురించి వాడు ఆలోచించిన దానికంటే వాడికి అన్యాయం చేయడం కోసం వాడి గురించి మనం ఆలోచించేదే ఎక్కువ ఉంటది. దానివల్ల మన మనస్సే చెడిపోతుంది. ఎందుకంటే మనకు సంబంధించింది మనం ఆలోచించట్లా. మన మనసు మన కోసం పనిచేస్తుంది, పక్కన వాళ్ళ కోసం కాదు కదండి. సో కాబట్టి మన మనసులో వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళకి చేటు చేయాలని చూడడమే ఒక పెద్ద శృంఖలం అనుకుంటే, అటువంటి శృంఖలాలన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో అప్పుడే విశృంఖల అన్నటువంటి. ఇప్పుడు బంధాలు, అనురాగాలు, ప్రేమలు మాత్రమే శృంఖలాలు అవ్వండి. కక్షలు, కార్పణ్యాలు కూడా శృంఖలాలే. అందుకనే ద్వేషాలకు కూడా అతీతంగానే రాగద్వేషాలన్నీ అంటారు కదండి. రాగద్వేషాలు
రాగము అనేది ప్రేమకు తార్కాణం అనుకుంటే ద్వేషం అనేది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రేమానురాగాలు ఎంతవరకు ఉండాలో అంతే ఉంచుకోవాలి. కక్షలు కార్పణ్యాలు కూడా అవసరం లేదు. ఎవరూ శాశ్వతం కాని ఈ ప్రపంచంలో ఎవరి మీదో ఎందుకండి కక్ష సాధింపు చర్యలు మనం చేయాలి? ఇవాళ కక్ష సాధించడానికి పూనుకున్నా రేపు మనం ఉంటామన్న నమ్మకం ఉందా? లేదా మనం కక్ష సాధించిన ద్వారా పొందిన ఒక ఆ కుటిలమైనటువంటి బుద్ధితో చేసేటువంటి రాక్షస ఆనందంతో తృప్తి ఎంతకాలం ఉంటుంది? ఇవాళ ఎదుటి వాళ్ళని గిల్లి బాధ పెట్టి మనం నవ్వచ్చు, వాడికి నొప్పి పుట్టినంత వరకే వాడు ఏడుస్తాడు, అది చూసి మనకి ఇంకాస్త రాక్షస ఆనందం కలగచ్చు. నొప్పి జరిగిపోయిన తర్వాత మళ్ళీ తన పని తాను చేసుకుంటాడు కదా, అదే పట్టుకుని కూర్చోడు కదా. నాకు నువ్వు గిల్లావు, నన్ను నువ్వు గిచ్చావు, దానివల్ల నాకు నొప్పి పుట్టిందని కూర్చోరు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే గాయం ఏర్పరిచిన వాడు గొప్పవాడిని అనుకుంటాడు కాబట్టి వాడు ఎప్పటికీ గాయం చేసే పని మాత్రమే తెలుసుకుంటాడు. చేయించుకున్న వాడికి ఆ నొప్పి తెలుసు కాబట్టి ఇంకొకళ్ళని గాయపెట్టాలనుకోడు. ఒకవేళ ఎదుటి వాళ్ళు గాయపడుతున్నా దాన్ని చూసి ఒక వికృత ఆనందాన్ని చేష్టలకి గురవ్వడు, వాళ్ళని చూసి జాలి పడతారు. అది సాత్విక గుణం. ఇది రాక్షస గుణం, రాక్షస లక్షణం అనుకుంటే ఏది శాశ్వతంగా ఉంది? వీడు విసిగిపోవాలేమో, హింసించి బాధ పెట్టి కష్టపెట్టి ఇబ్బంది పెట్టి వీడు విసిగిపోవాలేమో తప్ప అటువంటి ఒక స్వభావం, అంటే ఒక కష్టం వల్ల ఏ మనిషికైతే మనోధైర్యం పెరుగుతుందో వారు మరొకసారి అంతకంటే పెద్ద కష్టం వచ్చినా అదే కష్టం వచ్చినా తీసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళు అక్కడ దృఢపడుతున్నారు, బలపడుతున్నారు. వీళ్ళు బలహీనపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఎదుటి వాళ్ళ ఆనందాన్ని స్వీకరించలేకపోతున్నారు, దానికి తగ్గట్టు ఉండలేకపోతున్నారు. ఇవన్నీ కూడా శృంఖలాలేనండి, ఇవన్నీ శృంఖలాలే. ఒకే దృష్టిలో చూడకూడదు, అన్ని దృష్టిల్లో అన్ని అర్థాలని గ్రహించటమే సరైన తత్వార్థం అవుతుంది. అప్పుడు మాత్రమే అంతా సక్రమంగా అర్థమవుతుంది. ఏదో ఒక ధోరణిలోనే చూస్తే అక్కడికే ఆగిపోతుంది మన దృష్టి. అన్ని వైపుల నుంచి ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో సరైన నిర్ణయం నిర్ధారణ అప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే చాలా మంది చాలా సులువుగా ప్రలోభ పెట్టేయగలుగుతారు ఎదుటి వారిని. మనలో ఉండే బలహీనతని ఆధారం చేసుకుంటారో మంచితనాన్ని ఆధారం చేసుకుంటారో తెలుస్తుంది వాళ్ళకి. ప్రలోభ పెట్టాలనుకున్న వారికి చాలా తేలికగా మనకు చూస్తుంటే మంచిగానే ఉన్నారు, మనతో పాటు చక్కగానే ఉన్నారు, ఇంతవరకు వాళ్ళకి మనకి ఎటువంటి వైరము జరగలేదు, అసలు ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు కూడా కలగలేదు అన్నంతగా మనతో కలిసిపోయి ఎక్కడో ఒక చోట పోయి తీసేసి పడేస్తారనమాట. ఇప్పుడు పడిపోయావు కాబట్టి నిన్ను చూసి నవ్వినంత మాత్రాన మనం పడిపోయినట్టు కాదు కదా. వాళ్ళని నమ్మాము, వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక అలా చేశారు. కాబట్టి ఇలాంటి నమ్మక ద్రోహాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టే ఎప్పుడూ కూడా ప్రేమ రాగద్వేషాలు అన్నప్పుడు ఆ రాగము అనేది ఎవరి మీద ఎక్కువ పెంచుకోవద్దు. ఎక్కడ ఏది ఎంతవరకో అంతవరకే. మన స్వార్థం కోసం కూడా ఇంకొకరిని వాడుకోవాల్సిన అవసరం లేదండి. స్వార్థం కోసం వాడుకున్నామంటే ఎక్కడో ఒక చోట మనం చెయ్యాలనుకోకపోయినా వాళ్ళకి మళ్ళీ ఉపయోగపడవలసిందే. ఎందుకంటే మనం వాడుకున్నాం కదా, మరి ఆ రుణం ఉంటుంది. రుణానుబంధాలు ఏవి నిలబడవు. ఎప్పటికైనా సరే ఆ రుణం ఎక్కడైనా తీరిపోతుంది. ఇవాళ వాడి దగ్గర నుంచి లాక్కొని మనం ఆనందం పొందినా అది వాడిది, మనది కాదే. మనకి న్యాయబద్ధంగా రావాల్సిందే మన దగ్గరకు వస్తుంది. కానిది వచ్చినట్టు కనిపించి ఆనందాన్ని కలిగించినా ఎప్పటికైనా తిరిగి చేరుతుంది వాళ్ళ దగ్గరికే. ఉన్నంతసేపు మన దగ్గరే ఉంది కాబట్టి మనదే అని అనిపించవచ్చు. లేదా దీన్ని భద్రంగా మనం ఎంత స్వార్థంగా ఉంటామంటే అన్యాయంగా అక్రమంగా పక్కన వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని తెచ్చుకొని మన దగ్గర అట్టి పెట్టుకొని మనం వైభోగం చేసుకోవాలనుకుంటాం. అది మళ్ళీ మన తర్వాతి సంతతికి కూడా రావాలనుకుంటాం, పంపించాలనుకుంటాం. అంటే పక్కన వాడికి పోయినా పర్లా, నాకు ఉండాలి, మళ్ళీ నా వాళ్ళకు కూడా ఉండాలి. ఇంత స్వార్థమైన జీవితం మానవ జీవితం. ఇలా ఉన్నది ఎక్కడైనా సరే జారిపోవాల్సిందే. ఎందుకంటే అది మనది కాదు కాబట్టి. మనం తీసుకున్న దాన్ని ఎంతకాలం ఉండగలుగుతుందంటే మనకి ఎన్నో ఏళ్లుగా కనిపించచ్చండి. అవన్నీ కూడా నామమాత్రాలే, అణుమాత్రాలే. అంతవరకే అనుభవిస్తాం. ఆ అనుభవించిన దానికి కూడా తిరిగి కడతామండి. కట్టకుండా ఎక్కడికి పోము. లాక్కొని అనుభవించేసాం కాబట్టి నేను తినేశాను అయిపోయిందని అనుకోవడానికి లేదు. కక్కిచ్చేస్తాడనమాట మొత్తం అంతా. మింగేసినా సరే ఆ పరమాత్మ కక్కిచ్చేసి ఎదుటి వాళ్ళకి ఇప్పించేస్తాడు. కాబట్టి ఎవరిది వాళ్ళకే, ఎవరిది వారికే, ఎక్కడిది అక్కడే. ఏది ఎక్కడో అది అక్కడే ఉంటుంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి అనవసరమైన ప్రలోభాలకి వ్యామోహాలకి గురి కాకూడదు. ఎటువంటి అంటే ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు పసిపిల్లవాడుగా ఉన్న బిడ్డ మీద తల్లి చూపించే ఆప్యాయత ఒకలా ఉంటుంది. బిడ్డ ఎదిగే కొద్దీ ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు తగ్గవండి. బిడ్డ మీద తల్లికి ఆప్యాయతలు ఎందుకు తగ్గుతాయి? తగ్గవు. కానీ చూపించే క్రమం మారిపోతుంది కదండి, ఆ విధానం మారిపోతుంది. అలానే పెంచుకుంటూ
మనం వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, నిలబడగలిగిన తరువాత, వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగి వారివి వారు చేసుకోగలిగిన తర్వాత, అప్పుడు కూడా కూర్చోపెట్టి వాళ్ళకి మనమే బ్రష్ చేయించాల్సిన అవసరం, వాళ్ళకి గోరుముద్దలు తినిపించాల్సిన అవసరం లేదు కదండి. బిడ్డ మీద ఉండే ప్రేమ ఆప్యాయతలో లోటు లేదు. కానీ బిడ్డడు ఎదిగిన తరువాత అప్పుడు కూడా కూర్చోపెట్టి నేను చేయిస్తాను అంటే అది నవ్వుగా ఉంటుంది తప్పితే, ఒక హాస్యాస్పదమైన విషయంగా ఉంటుంది తప్పితే అది అక్కడ అవసరం లేనిది. అంటే ఎవరికి ఎక్కడ ఏది అవసరమో, బిడ్డకి నడక వచ్చే వరకు మాత్రమే చేయి పట్టుకొని నడిపించాలి, పడిపోతాడేమోనన్న భయం ఉంటుంది కాబట్టి జాగ్రత్త కోసం కాపాడుకుంటూ తీసుకువెళ్తాం. ఒక్కసారి పరిగెత్తటమే వచ్చేసిన వాడిని ఇంకా నేను చేయి పట్టుకొని ఒక్కొక్క అడుగు వేయిస్తానంటే అమాయకత్వం కదండి, అది అవసరం లేని పని. కాబట్టి అలా అవసరం లేని చోట మన శక్తిని వృధా చేసుకోవద్దు. అక్కడ వారు నడవగలుగుతున్నారన్న ధైర్యం మనకు కలిగినప్పుడు మన స్థిమితంగా మనం కూర్చొని వాళ్ళు నడుస్తున్న దాన్ని చూస్తాం, సంతోషపడతాం, నా బిడ్డకు నడవడం వచ్చేసిందే అని. అలానే బిడ్డలు ఎదిగి క్రమ పద్ధతిలో సవ్యమైన జీవన విధానాన్ని వాళ్ళకి అందిస్తూ, వాళ్ళకి మంచి జీవిత పాఠాలని నేర్పిస్తూ, న్యాయబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలనేది నేర్పించి వదిలేయాలి. వాళ్ళ జీవితాలని వాళ్ళ బాటలు వాళ్ళు వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని చూస్తూ తల్లిదండ్రులుగా ఆనందించాలే తప్ప ఇంకా వాళ్ళతోనే పరిగెత్తుతానం అంటే మనకెక్కడుందండి. మనం ముసలాళ్ళం అయిపోయాం కదా, ఇంకా మనలో లేదు, మన శరీరంలో ఆ శక్తి లేనప్పుడు అప్పుడు కూడా నేను పరిగెడతానంటే పరిగెత్తి పడితే మన కాళ్ళు చేతులే విరుగుతాయి. కాబట్టి అక్కడ అనవసరమైనటువంటి ప్రయాస అన్నమాట అది. వాళ్ళు వెళ్ళగలుగుతున్నప్పుడు వాళ్ళనే వెళ్ళనివ్వాలి తప్ప మనం అంటే అక్కడతో మన బాధ్యతలు అంత తీరిపోయినాయి. బిడ్డల మీద వ్యామోహం తీరలేదండి, ప్రేమ తగ్గలేదు, కానీ మన బాధ్యత తీరింది. ఇంకా మనం చేయొద్దు. ఇప్పుడు పరిగెత్తగలిగిన వాడికి ఇంకా నేను నడక నేర్పించానడం ఎంత అమాయకత్వము. ఎదుగుతున్న వాడి కోసం నేను ఆస్తులు కూడా పెట్టి నేను ఇంకా కోట్లు సంపాదించాలనుకునే తల్లిదండ్రులది కూడా అంతే అమాయకత్వం. దీని అమాయకత్వం అజ్ఞానంగానే మనం పరిగణిద్దాం. అవిద్య అజ్ఞానం అని అనుకున్నాం కదా. అవసరం లేని చోట అనవసరమైన ప్రయాస పడుతున్నాం, అది అవిద్య అజ్ఞానం అనుకుంటే అటువంటి వాటి నుంచి అక్కడ మనం పక్కకి తిరిగి మన బిడ్డలు వాళ్ళ జీవితాలను వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన జీవిత పరమావధి కోసం మన ప్రయాణాన్ని సాగిద్దాము అని అనుకోవాలి అందరము కూడా. అలా మన శృంఖలాలని, అక్కడ వరకు ఉన్న శృంఖలాలని తెంచుకొని తల్లి వైపు ప్రయాణించాలి అనేది మనకిస్తున్న ఒక సూచన అనుకుంటూ ఆ తల్లి విశృంఖల అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. తర్వాత వివిక్తస్థ అంటే విశృంఖల అన్నాం కదా. సృష్టి అంతా తానే అయి ఉన్నప్పటికీ, సృష్టికి కారణం తానే అయి ఉన్నప్పటికీ కూడా సృష్టితో ఎటువంటి బంధనాలని పెట్టుకోకుండా ఉన్న తల్లి కాబట్టి విశృంఖల అన్నాం. అదే అర్థాన్ని ఇక్కడ తీసుకుంటూ సృష్టి అంతా ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా వ్యక్తమవుతున్న సృష్టిలో ఉన్న తల్లిని ఇన్ని ఉన్నాయి, తల్లి ఇన్ని రూపాల్లో ఉందని చెప్పడానికి లేదు కదా. ఇన్ని రూపాలు తల్లివే కానీ ఇంతమంది తల్లులు ఉన్నారు అనడానికి లేదు. ఇంతమందిలోనూ ఇన్నిట్లోనూ ఉన్నది ఒకటే ఏకరూపం. అంటే వివిక్త అంటే వేరుగా ఉన్నది, ప్రత్యేకముగా ఉన్నది అన్న అర్థాన్ని తీసుకుంటే ఇన్నిట్లో ఇంతటా ఉన్నా కానీ వీటికి అతీతమైన తల్లి, వీటన్నిటికీ కారణమైన ఏకస్వరూపముగా ఉన్న ఆ పరబ్రహ్మతత్వాన్ని వివిక్తస్థ అని తీసుకోవాలట. అలాగే ఈ వివిక్తస్థ అన్న అర్థానికి ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, యోగులు, ఋషులు, మునులు ఎవరైతే అందరితో అంటే నలుగురిలో ఉన్నా కానీ వారికంటే విరుద్ధంగా ప్రపంచంలోనే మనకి ఇక్కడే మానవ జన్మ ఎత్తినటువంటి గొప్ప గొప్ప ఋషులు, మునులు ఎంతో మంది ఉన్నారు. మనం చెప్పుకునే మహర్షులు, రమణ మహర్షుల వారు కావచ్చు, రామకృష్ణ పరమహంసలు కావచ్చు, ఇలా ఎంతో మంది స్వాములు వీళ్ళందరూ ఉన్నారు. మనలాంటి సాధారణమైన మానవ జన్మనే ఎత్తినప్పటికీ నిజమైన సత్యమైన తత్వాన్ని వాళ్ళు ముందు నుంచి గ్రహించి ఉన్నారు. అంటే జన్మ అనేది వాళ్ళకి అవసరం కాబట్టి కర్మఫలానురూపేణ వాళ్ళకి జన్మని ఎత్తినప్పటికీ వాళ్ళు ఆ తల్లిని ఎక్కడా విడవలేదు. కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వాన్ని అందరితో కలిసి ఉన్న ఈ మాలిన్యాలు కావచ్చు, బంధనాలు కావచ్చు, ఏవి వారికి అంటకుండా మనలోనే మనతో పాటే మన సహచర్యులుగానే ఉన్నప్పటికీ మనతో విడిపడి ఉంటున్నారు. వాళ్ళందరూ ఉండగలుగుతున్నారు. ఎందుకంటే నిజమైన సత్యమైన ఆ తల్లిని వాళ్ళు విడవలేదు కాబట్టి. అలా విశృంఖల అన్న తల్లిని, అలా ఉన్న తల్లిని ఎవరైతే గ్రహించగలిగారో, ఆ జ్ఞానాన్ని పొందగలిగారో వాళ్ళు మాత్రమే వివిక్తస్థులుగా ఉండగలుగుతారట. వివిక్తస్థ అంటే అలా కలిసి ఉన్నప్పటికీ కూడా
అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అటాచ్డ్ అండ్ డిటాచ్డ్ అంటాం కదండి. అలా కలిసి ఉన్న అంటినట్టే అనిపించినప్పటికీ తామరాకు మీద నీటి బొట్టులాగా దాని మీదే ఉన్న దాని ఆధారంగానే ఉన్న ఎక్కడా కూడా ఈ తడి ఆకు కంటట్లేదు, ఆకుకు సంబంధించిన ఏది ఆ నీటి బొట్టుకి అంటట్లేదు. అలా ఉండగలగడాన్ని వివిక్తస్థ అన్న నామంలో మనం గ్రహించవలసి ఉంటుంది. అలా ఉండగలిగినప్పుడే విశృంఖల అయిన తల్లిని మనం గ్రహించగలుగుతాం అనేది ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత వీరమాత, వీరుడు అన్న నామానికి అర్థాన్ని మనం ముందు తీసుకున్నాం. దీక్ష, ఎవరైతే తల్లినే నమ్మి తల్లి కోసమే అకుట్టిత దీక్ష చేస్తున్నారో, తల్లినే ఉపాసిస్తున్నారో వారిని వీరులు అని అనుకున్నట్లయితే వారందరినీ బిడ్డలుగా కాపాడుతున్న తల్లి కాబట్టి వీరమాత అని ఒక అర్థం తీసుకోవచ్చట. వారందరూ తల్లికి బిడ్డలవుతారు కాబట్టి. ఇంకొకటి ఇక్కడ వీరమాత అంటే కుమారస్వామి గురించి చెప్తున్నారండి. రెల్లు పొదల్లో స్వామి పెరిగారు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అలా బాబు జన్మించాడు అని విషయం తెలిసిన వెంటనే కైలాసానికి వచ్చి పరమేశ్వరుడికి చెప్పడం జరిగిందట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని తీసుకొని అది చూడడానికి వెళ్తే బిడ్డను చూడగానే ఎంత చక్కగా ఉన్నాడు అని, నాకు బిడ్డడైతే బాగుండు కదా అని తల్లి అన్నదట. పార్వతీదేవి అంటే పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ పరమేశ్వర తేజం సృష్టిలోకి వచ్చిందో పంచభూతాలు సైతం దాన్ని గ్రహించే శక్తి లేదు కాబట్టే వాటిని అక్కడ నదిలో వదిలేసినప్పుడు ఒక రెల్లు తుప్పలు అంటే ఏమంటారు, రెల్లు తుప్ప అంటే గడ్డి వాటర్ బెడ్ లాగా, అంటే మనకి పక్షి గూళ్ళు ఉంటాయి కదా, అలాగా ఒక తుప్పలాగా ఏర్పడి తుప్పలాగా అంటే అందరూ వదిలేస్తే సృష్టిలో ఉన్నటువంటి అన్ని దేవతా శక్తులు మా వల్ల కాదు, మేము భరించలేమంటే ఆ తల్లే రెల్లు తుప్పగా మారి అక్కడ కుమారస్వామి జననం జరిగేలాగా చేసిందట. అంటే అక్కడ కూడా ఆవిడే ఆధారంగా స్వామి జననం జరిగింది కాబట్టి నీ నుంచి పుట్టిన వాడే నీ బిడ్డడే అని పరమేశ్వరుడు చెబితే అప్పుడు ఆ తల్లి కుమార అని పిలవగానే స్వామి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడట. అందువల్ల అటువంటి వాడు వీరుడు ఆయన. అందువల్ల ఆయనకి తల్లి అయినది వీరమాత అని ఒక అర్థంలో చెప్తారట. గణపతి దేవుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి కూడా వీరుడు అని చెప్తారట. కాబట్టి అలా గణపతికి కుమారస్వామికి ఇద్దరికీ కూడా తల్లి కాబట్టి ఇద్దరినీ వీరులు అని చెప్తున్నారు. కాబట్టి ఉపనిషత్తుల్లోనూ వారి యొక్క తల్లిగా వీరమాత అని చెప్తున్నారట. అలాగే వీరుడు అన్నప్పుడు ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే వీరభద్రుడు. వీరభద్రుడు కూడా శివ తేజస్సు నుంచే ఉద్భవించిన వాడు కదా. కాబట్టి అక్కడ వీరభద్రుడిని తీసుకున్న వీరమాత అన్న నామంలో ఇక్కడ తల్లినే అక్కడ చెప్తున్నాడు. అంటే పరబ్రహ్మ తత్వం, ఇక్కడ తల్లి వేరు మళ్ళీ తండ్రి వేరు అనడానికి లేదు కదా. తల్లి తండ్రి ఒకటే, స్త్రీ పుం రూపాలు మాత్రమే. కాబట్టి అక్కడ ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని మాత్రమే మనం, పరమేశ్వరుణ్ణి మాత్రమే చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత వియత్ ప్రసూహు, వియత్ అంటే ఆకాశాన్ని సూచిస్తుంది కాబట్టి దానంతటికీ కూడా కారణమైన తల్లి వియత్ ప్రసూహు. వియత్తు అంటే ఆకాశము అంటే వ్యాపన శక్తి. అలా వ్యాపన శక్తిగా ఉన్న తల్లి, వ్యాపన శక్తిగా ప్రకటీకృతమవుతున్న తల్లి. ప్రసూహు అన్నప్పుడు ప్రకటీకృతమవుతున్న, వ్యక్తం అవుతున్న అన్న అర్థాలు తీసుకుంటే, ప్రసవించడం అంటే ప్రకటీకృతం అవడమే కదండి. అది అలానే ఇక్కడ తీసుకుంటే ప్రసూహు అంటే ప్రకటీకృతమైన శక్తి అని అనుకున్నప్పుడు విశృంఖలగా, వివిక్తస్థగా, వీరమాతగా తెలుసుకుంటున్న తల్లే వియత్ ప్రసూహు. వియదాది జగత్ ప్రసూహు అని ముందు కూడా ఒకసారి నామం వచ్చింది కదండి, ఆకాశం మొదలుకొని మిగిలిన సృష్టి అంతా అని. అదే ఇక్కడ కూడా తీసుకుంటే వియత్ అన్నప్పుడు ఆకాశం సృష్టి అని అనుకుంటే అంతగా సృష్టి అంతటా వ్యాపించి ఉన్న లేదా సృష్టి అంతటిలోనూ ప్రకటీకృతం అవుతున్న శక్తి వియత్ ప్రసూహు అని మనం గ్రహించవలసి ఉంటుందట. తర్వాత ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద, ముక్తిని ప్రసాదించున్నది ముకుంద. కాబట్టి కృష్ణావతారంలో స్వామి ఎంతమందికి మోక్షం ప్రసాదించాడో మిగిలిన అవతారాల్లో అంత చెప్పడానికి లేదంటండి. కాబట్టి కృష్ణుణ్ణి ముకుంద అన్న నామంతో తీసుకోవడానికి కారణం ఏంటంటే కృష్ణావతారంలో ఆయన కలిగించినంత మోక్షం వేరే వేరే అవతారాల్లో లేదు. కాబట్టి ఇక్కడ మోక్షగామిగా, మోక్ష స్వరూపుడిగా పరమాత్మని తెలుపుతున్నారు. కృష్ణ పరమాత్మని. కృష్ణతత్వానికి తల్లితత్వానికి వ్యత్యాసం లేదు కాబట్టి ఆ తల్లినే ఇక్కడ ముకుంద అని చెప్తున్నారట. ముకుంద ముక్తి నిలయ,
ముక్తిని ప్రసాదించిన తల్లి ముకుంద. ఎందుకు అంటే ఆవిడే ముక్తి స్వరూపముగా ఉన్న తల్లి కాబట్టి అని ఒక అర్థం. ముక్తిని పొందిన వారు ఎక్కడికి చేరతారు, ఏ నిలయంలోకి, ఏ నివాసంలోకి వెళతారు? తల్లి దగ్గరికే కదా. ఆ తల్లి ఇచ్చిన ముక్తి ద్వారా చేరుకునేది తల్లినే కాబట్టి ముక్తులైన వారందరికీ ఆవాసముగా ఉన్న తల్లి ముక్తి నిలయ, ముక్తే స్వరూపముగా ఉన్న తల్లి కాబట్టి ముక్తి నిలయ. ఇలా ముక్తి స్వరూపిణిగా తల్లిని ఈ 2 నామాల్లో గ్రహించవలసి ఉంటుంది. తర్వాత మూల విగ్రహ రూపిణి, ముక్తికి కారణమైనటువంటి మూల స్వరూపముగా తల్లిని చెప్తున్నారు అనేది ఒక అర్థం. మూల విగ్రహం అంటే ఇప్పుడు మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు అర్చన విగ్రహాలు వేరే ఉంటాయి, మూల విగ్రహ స్వరూపం మూల విరాట్ వేరుగా ఉంటుంది కదండి. మూలము అంటే ఆధారమైనది అని అర్థం తీసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు మూలములో ఉన్నది అదే శక్తి, మిగిలిన అర్చనా దేవతా స్వరూపాల్లో ఉన్నది కూడా అదే శక్తి. అందుకనే మనకి ఉత్సవాలు జరిగినప్పుడు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వస్తారు. ఊరేగింపుగా వచ్చినంత మాత్రాన వారిని వేరుగా, గర్భగుడిలో ఉన్న మూల విరాట్ని వేరుగా చూడం కదా మనం. రెండిట్లో ఉన్నది ఒకటే స్వరూపం. అక్కడ ఉన్న స్వామిని ఇక్కడ కూడా, అంటే అక్కడ ఉన్న శక్తిని ఇక్కడ కూడా చూపిస్తూ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అలా మూలములో ఉన్నది ఏదైతే ఉందో అదే విగ్రహముగా కూడా ఉన్న తల్లి అని ఒక అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించినట్లయితే, శ్రీ విద్యను గనక తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మూలము అంటే మంత్రము అటండి. మంత్రముని మూలము అని తీసుకున్నట్లయితే మంత్రస్వరూపిణిగా ఉన్నది ఆ తల్లే. ఆ మంత్రస్వరూపిణిగా ఉన్న తల్లినే విగ్రహము రూపంలో కూడా ఆరాధిస్తున్నాము. అంటే లలితామ్మవారే తీసుకున్నట్లయితే శ్రీ విద్యా స్వరూపిణి అన్నప్పుడు శ్రీ విద్యలో భాగంగా శ్రీ విద్యలో ఇచ్చేటువంటి మంత్రాల ద్వారా ఒక్కొక్క విద్యని అభ్యాసం చేస్తే ఆరాధించేది ఆ తల్లిని. అదే తల్లిని విగ్రహ రూపంలో అలాగే శ్రీచక్ర రూపంలో కూడా ఆరాధిస్తున్నాము. అంటే ఇదే అది, అదే ఇది. ప్రతి ఒక్కరూ శ్రీ విద్యను అభ్యసించగలిగిన స్థితిలో ఉండరు. అంత మాత్రాన మనం అంతటి విద్యని, గొప్ప బ్రహ్మ విద్యని ఆరాధించలేకపోతున్నాం, ఉపాసన చేయలేకపోతున్నామని బాధపడవలసిన అవసరం లేదట. తల్లినే విగ్రహ రూపంలోనూ ఆరాధిస్తున్నాము, ఆ తల్లినే శ్రీచక్ర రూపంలో కూడా ఆరాధిస్తున్నాము. అంటే శ్రీచక్రాన్ని ఆరాధనకి పోని విద్య కావాలనుకుంటే మంత్రస్వరూపిణిగా తీసుకున్న, కేవలం శ్రీ విద్యలో చెప్పుకున్న మంత్రాలే, షోడశి మంత్రాలు, బాలా విద్య, ఈ మంత్రాలే కాకుండా తల్లికి తీసుకునే, తల్లిని పూజించే ప్రతి నామము మంత్రస్వరూపమే కాబట్టి, ప్రతి మంత్రము అక్షర శక్తులతోనే ఏర్పడింది కాబట్టి, ప్రతి అక్షరంలో ఉన్నటువంటి శక్తి ఆ తల్లే కాబట్టి మూల అన్నప్పుడు మంత్రస్వరూపిణిగాను తాన్నే, విగ్రహ అన్నప్పుడు విగ్రహ అంటే విశిష్టముగా గ్రహించగలిగినది లేదా విశేషముగా గ్రహించగలిగినది అన్నది అర్థం వస్తుందటండి. అంటే మంత్రస్వరూపిణిగా ఉన్న తల్లినే విగ్రహముగా కూడా గ్రహిస్తున్నాము. రెండిటిలో వ్యత్యాసం లేదు. శ్రీ విద్య ద్వారా ఉపాసన చేస్తున్న వాళ్ళు కూడా ఆ విద్యను ఆధారం చేసుకుని ఈ తల్లినే గ్రహిస్తున్నారు. విగ్రహారాధన చేస్తున్న వారు కూడా విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని అదే పరబ్రహ్మతత్వాన్ని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మూల రూపిణి, విగ్రహ రూపిణి రెండిట్లోనూ ఉన్నది తానే. అంటే మూలము అన్నప్పుడు అన్నిటికీ మూలమైనది, కారణమైనది అనుకుంటే శ్రీ విద్యకి కూడా కారణమైనది. శ్రీ విద్య దేని నుంచి వచ్చింది అంటే వేదముల నుంచే వచ్చింది అని అనుకున్నప్పుడు అంటే నేను అనుకోవడం, మీరు చెప్పడం కాదండి, అదే నిజమైనది. కాబట్టి అలా శ్రీ విద్యకి కూడా మూలమైనటువంటి వేద విద్యల స్వరూపముగా శ్రీ విద్యనే చూపించుకుంటే, అలా శ్రీ విద్యా స్వరూపముగా మూల రూపముగా ఉన్న తల్లి ఆవిడే, విగ్రహ రూపములో భక్తులందరి యొక్క ఆరాధనలు పొందుతున్నది కూడా ఆవిడే. కాబట్టి అందుకే అమ్మవారి వర్ణన చేసుకుంటే కేవలం రూపవర్ణనకి మాత్రమే పరిమితం చేయకుండా ఇవన్నీ ఉన్నాయి. పాశము, ఇప్పుడు అరుణాం కరుణా తరంగితాక్షిం అన్న ఏది చదువుకున్నా సరే ఆ తల్లికి ఒక రూపము వర్ణన ఇచ్చి అందులో ఆ శక్తిని మనం భావన చేసుకుని ఆరాధిస్తున్నాం. అంతేకాని కేవలం ఒక ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం అని కాదు కదా, లేదా ఒక విగ్రహం పెట్టి కుంకుమార్చన చేసి వదిలేస్తున్నాం అని కాదు. అక్కడ తల్లిని భావన చేసుకుని ఆరాధిస్తున్నాం. కాబట్టి అలా మన భావనల కోసం ఆ విగ్రహ రూపంలో వ్యక్తమవుతున్నది ఆ తల్లే. మూల విరాట్టుగా లేదా మూల మంత్ర స్వరూపముగా ఉన్నది కూడా ఆ తల్లే అనేది మనం ఈ నామంలో గ్రహించవలసి ఉంటుంది. మూల విగ్రహ రూపిణి. భావజ్ఞ, భవరోగఘ్ని, భవచక్ర ప్రవర్తిని. భావజ్ఞ ప్రతి ఒక్కరి యొక్క భావనలను
తెలిసినది, తెలుసుకోగలిగినది. జ్ఞా అంటే ఆ జ్ఞానమును సూచిస్తుంది. అంటే మన భావాలన్నిటినీ, ఇక్కడ ఆ తల్లి ఉందా లేదా, ఇప్పుడు ఆ తల్లి నన్ను పరీక్షిస్తుందా, ఇప్పుడు ఆ తల్లి నన్ను అనుగ్రహిస్తుందా, నా పూజలు అనుకుంటుందా, నేను చేస్తున్న ప్రార్థనలు మొరలు తల్లికి వినిపిస్తున్నాయా, నేను చేస్తున్నది సరైనదేనా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి కదండి. వాటన్నిటికీ సమాధానం భావజ్ఞ. ప్రతి భావమును ఎరిగినది, తెలిసినది అని అర్థం. కాబట్టి నేను తప్పు చేస్తున్నప్పుడు నేను తిడితే ఎవరు చూడొచ్చారులే, లేకపోతే నేను తంతే ఎవరు చూడొచ్చారులే అని తర్వాత అబద్ధం చెప్తే ప్రయోజనం లేదనమాట. ప్రతి చోట ప్రతి భావములోనూ తానే ఉంది. ఆ భావమును తాను గ్రహిస్తూనే, గ్రహించే ఉంది, తాను ఎరిగే ఉంది. చేస్తున్న ప్రతి పనికి తాను సాక్ష్యముగా ఉన్నది కాబట్టి అన్నీ తెలిసిన తల్లి అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భవరోగఘ్ని, భవరోగములను హరించేది అని అర్థం తీసుకుంటే, భవరోగములు అని అన్నప్పుడు భవములు అంటే ఈ సృష్టిలో ఈ జీవంలో మనం ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఇక్కడ కలిగేటువంటి రోగములన్నిటినీ కూడా హరిస్తుంది అని అర్థం. రోగఘ్ని, రోగఘ్ని మహాప్రాణఘకారం పలకాలి. భవరోగఘ్ని. కాబట్టి ఇక్కడ మన ఈ బ్రతుకులో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలనే చెప్పుకుంటే, ఆ అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగిస్తుంది అనేది ఒక అర్థం. భవరోగమును కూడా హరిస్తుంది అనేది ఒక అర్థం అన్నమాట. అంటే భవములో కలుగుతున్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జబ్బులు, అనారోగ్యాలు ఇవన్నీ తొలగిస్తుంది అనేది ఒకటైతే, ఈ భవం అనేది కూడా ఒక రోగం కాబట్టే అది మనల్ని అంటిపెట్టుకుని వదలట్లేదు కదా ఆ జాడ్యం. ఇదే నిజం అనుకున్న భ్రమలో మనల్ని బ్రతికింప చేస్తుంది. కాబట్టి తల్లిని నమ్ముకున్న వారికి ఆ తల్లికి అన్నీ ఎరుకే కాబట్టి, తల్లిని నమ్మిన వారి యొక్క భవరోగములను కూడా తొలగించి తన వైపుకు తిప్పుకోగలదు అని భవరోగఘ్ని. భవచక్ర ప్రవర్తిని, ఈ కాలచక్రం ప్రవర్తిని అంటే దాని యొక్క చక్రం యొక్క నడక, అది ఎలా తిరగాలి, దాని గమనం అని అనుకుంటే ఆ ప్రవర్తనని కూడా నియంత్రించే తల్లి. కాబట్టి ఈ భవచక్రం ఎలా తిరగాలో, ఈ జీవుడు ఏ శరీరంలోకి ప్రవేశించాలో, ఎంతకాలం ఉండాలో, ఆ శరీరంతో ఏది పొందాలో, ఏది పొందకూడదో, ఏది అనుభవించాలో, ఎలాంటి అనుభవాలు పొందాలో, ఎలాంటి జీవనం గడపాలో, దీన్నంతటినీ కూడా గమ్మింపచేసేది, నడిపింపచేసేది ఆ తల్లే. కాబట్టి భవచక్ర ప్రవర్తిని అన్నప్పుడు ఈ భవచక్రం, ప్రతి ఒక్కరి భవచక్రం ఆ తల్లి చేతుల్లోనే తిరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒక చక్రం తిరుగుతుంది అంటే అది ఆధారం చేసుకొని ఒక పొల్లో ఏదో ఒకటి ఉంటే బిందు స్వరూపమే ఆధారం అనుకుంటే, మనం మేరు నిలయ అన్నప్పుడు చెప్పుకున్నాం, దాన్ని మేరువుని ఆధారం చేసుకుని చక్రం, సృష్టి చక్రం తిరుగుతుంది అని. ఆ మేరు నిలయాలో ఉన్న శక్తి ఆ తల్లే అని. అదే విధంగా అదే అర్థాన్ని ఇక్కడ కూడా కాలచక్రం, సృష్టి చక్రం అంతా తిరుగుతుంది అంటే దాని వెనకాల కారణంగా ఉన్న తల్లి ఆ తల్లే. ఆ సృష్టి అంతా జరగటానికి, తిరగడానికి కూడా కారణమైన తల్లి, దాని నడకని నియంత్రిస్తున్న తల్లి కూడా. ఇది ఇలా జరగాలి, వీరి జీవనం ఇలా సాగాలి అని వాటన్నిటినీ నడిపిస్తుంది కూడా ఆ తల్లే అనడానికి భవచక్ర ప్రవర్తిని అన్న నామం మనకి తెలియపరుస్తుంది అన్నమాట. కాబట్టి భావజ్ఞ, భావము, భవము, భావనలను ఎరిగి వారు ఎలా వారి యొక్క భవరోగాలు కుదర్చాలో వాటిని కుదిర్చి, వారి యొక్క భవచక్రాన్ని ఎలా తిరగాలో అలా తిప్పుతూ వాళ్ళని ఉద్ధరించే తల్లి అని అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి వీటన్నిటి ద్వారా ఒకటే, ప్రాణశక్తికి కారణమైన తల్లి ఆవిడే. ఈ ప్రాణి చక్రం తిరగడానికి, మన యొక్క కాలచక్రం తిరగడానికి కారణమైనది ఆ తల్లే. ఆ తల్లినే విగ్రహ స్వరూపంగా, మూల విగ్రహ స్వరూపంగా, మంత్రస్వరూపిణిగాను, యజ్ఞ స్వరూపిణిగాను కూడా మనం గ్రహిస్తున్నాము అన్న విషయాన్ని ఈ శ్లోకాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళకి ఇక్కడతో ఆపుదాం. మిగిలిన శ్లోకాల అర్థం ఇంకో క్లాస్లో చూద్దాం. శ్రీమాత్రే నమః.